ఈరోజు బైబిల్ స్టడీలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇంతకుముందు కూడా బైబిల్ స్టడీలో కొన్ని విషయాలను బేస్ చేసుకుని మనం ఆధారం చేసుకుని వర్తమానం ధ్యానిస్తూ వస్తున్నాం. ఏంటంటే గ్లోరియస్ చర్చ్ అంటే మహిమగల సంఘము. సో మహిమగల సంఘం అంటే ఒక నలుగురు స్త్రీలు బైబిల్లో ఉన్నారు. వాళ్ళ యొక్క పనితనం, వాళ్ళ జీవితాలు, వాళ్ళ మీద ప్రభు కడుతున్నటువంటి సంఘం మహిమగల సంఘం అంటే. సో మరలా చెబుతున్నా చూడండి, స్టిక్ ఏదన్నది తీసేశారా పిల్లలు? సరే ఇట్లా కాదులేనా, ఒకటి బద్ది లాంటి చిన్నది కొనుక్కొస్తే చిన్న సువ్వలాగా ఉంటుంది కదా, అవసరమైతే దెబ్బలు పడితే లేదంటేనే వేడ ఉంటుంది. కాబట్టి మహిమగల సంఘం అంటే ఇక్కడ మనం కనపడుతుంది మొదట అవ్వ. సేమ్ గురించి మనం చూసే మాట ఏంటంటే అందరం కూడా పాపం చేసింది, ఆదాముని చెడగొట్టేసింది, పాపం పడవేసింది అంటాం. సో దానికి ముంగట ఏదైనా తోటలో అవ్వ ఎలా ఉంది? ఎలా ఉందంటే మహిమ గలదగా ఉంటూ వచ్చింది. ఇక్కడ మీకు మెయిన్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మళ్ళా ఇలాంటి సిచ్యువేషన్ దగ్గరకు వచ్చే ఈ వర్తమానం ఆగిపోయింది. ఎక్కడ ఆరంభించబడుతుందో అక్కడితోనే ముగింపు వచ్చింది. మీకు ఇంకా అర్థం కావాలంటే ఫస్ట్ అవ్వ ఎలా ఉంది ఏదైనా తోటలో? మహిమ గలదగా. ఆదాము ఎలా ఉండారు అంటే వాళ్ళు సిగ్గు ఎరగని వారంటే అర్థం ఏంటి? వాళ్ళు దేవుని మహిమతో నింపబడ్డారని అర్థం. సిగ్గు ఎరగని వారంటే అర్థం ఏంటి? దేవుని మహిమతో నింపబడ్డారు. దేవుని మహిమతో నింపబడినటువంటి అవ్వ సాతాను యొక్క కుయుక్తి. ఇక్కడ సాతానుడు కనపడుతున్నాడు మీకు ఎక్కడన్నా? ఉన్నాడా? ఏడున్నాడు అక్క? ఏడా ఏడా? సో మన దృష్టి అంతా ఎక్కడ ఉందో చూడండి కరెక్ట్గా. సాతానుడు ఎక్కడ కనబడుతున్నాడు అంటే వాడు కనపడుతున్నాడు. అంత సౌందర్యంగా, అంత చక్కని పచ్చనిటువంటివి ఆ తోటలో ఉన్న అవ్వ మనకు కనపడుతుందా? సాతానుడు ఎక్కడ ఉన్నాడంటే ఏం కనపడుతుంది? ఫస్ట్ వాడిని అయితే కరెక్ట్గా గుర్తుపట్టగలం. దాంట్లో కొన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి, చెప్పండి ఏమేమి ఉండేవి? అది అంటే ఎక్కువగా మనిషి గుర్తుపట్టేది ఏంటంటే ఏది చెడో దాన్ని ఎక్కువ గుర్తుపడతాం. కానీ దాన్ని గుర్తుపడతాం కానీ దాన్ని వద్దనుకో. మన దరిద్రం ఏంటంటే అదే కావాలని కోరుకుంటాం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఇది ఎవరిని కొడతాను కాదు, చూపించడానికి. రేపొద్దున బద్దీలు ఉంటాయి చూసావన్నా మన ఇంటి దగ్గర, అవి ఏమంటారు, అది సరివి బద్దీలు ఏముంటాయి కదా, ఎదురు గుమ్మలి, దాంతో ఒకటి స్టిక్ తీసిరా. ఎందుకంటే ఇట్లా లాంగ్ సరిపోవాలి మనకి, ఏడు నుంచి ఆడదాకా ఆరాధన కూడా సరిపోయింది. కాబట్టి ఇక్కడ మనం అవ్వను చూస్తూ వస్తున్నాం. ఈమె జీవితం చూడగా ఏమో ఫస్ట్ దేవుని మహిమతో నింపబడింది. ఇక్కడ దేవుని మహిమతో ఉండే అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఇది ఏదో తోట అనుకోండి. ఇక్కడి నుంచి అవ్వ ఏం చేసింది? సాతాను ద్వారా, అంటే సర్పం, కుయుక్తి సర్పమైనటువంటి సాతాను ద్వారా మోసగించబడి పాపంలో పడిపోయింది. ఇక్కడ మరలా మీకు మాట చెబుతా చూడండి. ఏ సాతాను అయితే ఆదిలో ఉందో సర్పం లాగా ఇదే సర్పంతో ఒకరోజు మనం యుద్ధం చేయబోతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఇదే సర్పం లాంటి దాంతో, ఇదే సర్పం ఒక మాటలో చెప్పాలంటే ఇది సాతానుడు. మళ్ళీ ఈ సాతానుతో మనం అందరం యుద్ధం చేస్తాం. లేదా సంఘం యుద్ధం చేసి, మేకాయలు దూతలు యుద్ధం చేసి దీనికి ఓటమి పాలిస్తారు. ఏ పామైతే, ఏ సర్పమైతే ఏదైనా తోటలో అవ్వను మోసగించిందో దానికి సంఘము, క్రీస్తు అనే శరీరం ద్వారా కట్టబడిన సంఘముతో యుద్ధం ఉంది. ఆ యుద్ధంలో ఇది ఓడిపోయింది ఖచ్చితంగా. మళ్ళీ మనం మోసపోం. అర్థం చేసుకోండి. ఒకసారి మోసపోవటం, ఎవరైనా ఒక్కసారి ఒక మనిషి దగ్గర మోసపోయినాడు పదపదాలు మోసపోతాడా? అవకాశం ఉండదు. ఒక్కసారే మోసం. తర్వాత అన్నది దీనికి అంతమన్నది ఎలా ఉందో తర్వాత చెబుతాను నేను. అప్పుడే అవలా. అందుకే చెబుతున్నా, చాలా సబ్జెక్ట్ 6 సంవత్సరాలు అంటే వరకే చెప్పలే నేను. అంత ఆలోచన చేసి దాని డెప్త్ తీసుకున్న తర్వాత 6 సంవత్సరాలు బట్టిది ఇది అని చెప్పా. బహుశా 6 కంటే ఎక్కువ అయిద్దాము, కానీ తక్కువలో అయితే ముగించబడదు ఈ వర్తమానం, ఈ యొక్క బైబిల్ స్టడీ. అప్పుడు దాకా నేను ఉన్నాను ఇక్కడ, మీరు ఉండరు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసిన మీరు ఉంటారంటే మీరు ఎక్కడ ఏదో పనుల మీద ఉంటారు, దేవుని దగ్గరికి వెళ్తారని కాదు, సుమి క్షమించండి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆదిలో ఉన్న అవ్వ దేవుని మహిమతో నింపబడింది. సో దేవుని మహిమతో ఉండే అవ్వ ఏం చేసిందంటే, ఆది కాండం మనం చూసినట్టయితే ఎన్నో అధ్యాయం అండి? 3వ అధ్యాయంలో చూడగా అవ్వ ఏం చేస్తూ వచ్చింది? పాపంలో పడిపోతూ వచ్చింది సాతాను ద్వారా. సో ఇక్కడ మహిమతో ఉండామె పాపంలో పడిపోవటం ద్వారా యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మొదటి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో నుండి రాయబడుతూ వచ్చింది. ఒక మనుషుడి ద్వారా పాపం ఎలాగో ప్రవేశించడం లోకంలోకి, అలాగే ఒక మనుషుడి ద్వారా విమోచన కూడా ఉంది, ఒక మనుషుడి ద్వారా క్షమాపణ కూడా ఉంది. ఆ ఒక మనుషుడు ఎవరంటే సాతానుడు అవ్వను మోసం చేయడం ద్వారా అవ్వ ద్వారా ఆదంలోకి వచ్చి, ఆదంలో ద్వారా మానవులోకి వచ్చింది. అదే రీతిలో ఒక రోజు ఇప్పుడు యేసు ప్రభువారు ఈ మహిమతో కూడబడినటువంటి ప్రజలు, మహిమతో ఉన్న అవ్వ
పాపం చేసి సాతాను ద్వారా మోసగించబడి పాపంలో పడిపోయినప్పుడు మరలా ఆమె తన స్థితిని తనకి ఇవ్వటం కొరకై, అంటే అవ్వ ఏ స్థితిని అయితే పోగొట్టుకుందో ఆ మహిమతో కూడిన స్థితిని మరలా ప్రభు ఇవ్వటం కొరకై ఆయన కలువరిశిలో భూమికి ఆకాశాల మధ్యలో వేలాడి వేయబడి ఆయన తన స్వరక్తం ద్వారా సంఘాన్ని సమకూర్చుకున్నాడు. ఎవరిని సమకూర్చుకున్నాడండి? సంఘం. ఇక్కడ ఒక్క ఆమెనే ఏం చేయబడుతూ వచ్చింది? మోసగించింది. కానీ ఒకే ఆమె రేపు పొద్దున యుద్ధం చేయబోతుంది. మీకు అర్థమవుతుందండి? ఘట సర్పంతో ఒకే ఆమె యుద్ధం చేయబోతుంది. ఇక్కడ ఎంతమంది ఉంటారు చెప్పండి? ఏదైనా తోటలో ఆదాముకి ఎంతమంది భార్యలు ఉంటారు? కరెక్ట్గా చూసి చెప్పండి. ఎంతమంది ఆదాము భార్యలు ఉంటారు ఏదైనా తోటలో? ఒకటే ఉందా? దేవునికి వందనాలు. కాబట్టి ఒకటే భార్య ఉంది ఏదైనా తోటలో కదా. ఇప్పుడు ఈ ఒక్క ఆమె మోసగించబడింది కదా, మరలా ఈ ఒక్క ఆమె ఏం చేయబోతుంది? యుద్ధం చేయబోతుంది. ఒకటే ఎట్లా చేసి యుద్ధం? ఒకప్పుడు మోసగించబడింది కదా, మరి అంత శక్తి ఉందా? అంత బలం ఉందా? కాదు. యేసు ప్రభువారు స్వరక్తం ద్వారా మనం కడగటం ద్వారా ఇప్పుడు ఆయన రక్తం ద్వారా కడిగబడిన ప్రతి బిడ్డ కూడా ఏమవుతున్నారు? వధువుగా చేయబడుతున్నారు. అంటే అవ్వ యొక్క అనుభవంలో ఉండి మనం ఏం చేస్తున్నాం? ఆమెని ఎవరైతే మోసగించారో దాన్ని జయిస్తున్నాం. సరే, ఇక్కడ మహిమతో ఉన్న ఆమె పాపంలో పడిపోయింది. పాపంలో పడిపోయిన వారిని కలువరిశిలో రక్తం ద్వారా కడిగి ఆయన స్వరక్తం ద్వారా సంఘంగా చేసుకున్నాడు. ఇక ఎక్కువ చెప్పలేదు, త్వరగా ముగిద్దాం. సంఘం త్వరగా అంటే అది అవదుగా అండి. ఏంటంటే సంఘంగా చేసుకున్న తర్వాత ఏం చేశాడు? వీరే కననయున్న స్త్రీకి సాదృశ్యం ఉంచాడు. ఈ కననయున్న స్త్రీ తర్వాత ఏం జరుగుతుందండి? ఇక్కడ గొర్రెపిల్ల భార్య, నాలుగో స్త్రీ. మొదటి స్త్రీ అవ్వ, రెండో స్త్రీ సంఘం, స్వరక్తం ద్వారా కడగబడిన సంఘం. మూడో స్త్రీ పరలోక ముందు గొప్ప సూచన ఉన్న స్త్రీ. నాలుగో స్త్రీ గొర్రెపిల్ల భార్య. ఇప్పుడు మనము అవ్వ గురించి 7 విషయాలు ఇంట్రడక్షన్ ఇచ్చా. 7 విషయాల తర్వాత ఆ 7 మాటలకి 749 మాటలు చెబుతూ వచ్చా. చెప్పిన 7 ఎంత? 49. సో ఈ 49 మాటలు ఒక్క మాట మీకు గుర్తుందా? ఏమన్నా గుర్తుందా? ఓని ఈ స్వరక్తం ద్వారా సంపాదించిన సంఘం గురించి 7 విషయాలు చెప్పాం. వీటికి 7 విషయాలు ఇంట్రడక్షన్ ఇచ్చి తర్వాత 749 మాటలు చెప్పాం. అదైనా గుర్తుందా? ఓన్లీ అది వదిలేసండి. ఇప్పుడు ఏమి దగ్గరకు వద్దాం. ఎవరు మూడో స్త్రీ? ఎవరు మూడో స్త్రీ? మొదటి స్త్రీ అవ్వ గురించి చెప్పాను, రెండో స్త్రీ సంఘం గురించి చెప్పాను, స్వరక్తం ద్వారా కడగబడిన సంఘం. మూడో స్త్రీ ఎవరు? పరలోకమందు గొప్ప సూచనగా ఉన్న స్త్రీ. సో ఈ స్త్రీ గురించి ఎన్ని వారాలు చెబుతూ వచ్చాము? ఇప్పటికి ఇంట్రడక్షన్ 8 విషయాలు చెప్పాను, 7 విషయాలు చెప్పా. 7 విషయాల తర్వాత ఆ 7 విషయాల్లో ఎన్ని వారాలు ధ్యానిస్తూ వచ్చాము ఆమె గురించి? ఎక్కడుండవు అక్క? ఇది 5వ వారం. 5 వారాలు ధ్యానించాం. నువ్వే 4వ వారంలో కూర్చున్నావు, మళ్ళీ అప్పుడే మర్చిపోతే ఎట్లా చెప్పండి? 5 వారం. సో ఈ 5 వారాల్లో పోనీ ఏం గురించి 5 వారాలన్నా గుర్తుండయా? పోయిన వారం మీరు బైబిల్ స్టడీ చెప్పలేదు బ్రదర్, చెబితే గుర్తుండే అంటారా? తీసుకున్నాను లేదా బైబిల్ స్టడీ పోయిన వారం? ఖచ్చితంగా తీసుకున్నా. ఎందుకు తీసుకోలేదు? ఏనా మీరు తీసుకున్నారా బైబిల్ స్టడీ పోయిన వారం? ఓకే, దేవునికి వందనాలు. సంఘ ప్రార్థన కదా మీరు తీసుకుంది? 2 తీసుకున్నారా? సరే, ఓకే. అంటే పోయిన వారం చెప్పలేదని గుర్తులేదు కదా, మంచివాళ్ళేది. కాబట్టి ఈ యొక్క పరలోకమందు గొప్ప సూచన ఉన్న స్త్రీ గురించి 7 విషయాలు చెప్పండి. మొదటి మాట ఏంటి చెప్పండి? ఆమె గురించి చెప్పండి. మొదటి మాట ఏంటి? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ఇక్కడ మనం చూడాల్సిన మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాల వరకు. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మృతైనట్టు మెరేదేను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం గాను ఆయన తన ఎదుటి దాన్ని నిలబెట్టుకున్నాను. వాక్యంతో ఉద్గస్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తను తానే అప్పగించుకోనేను. సో మహిమ గల సంఘముగా చేయడం కొరకు తాను అప్పగించుకున్నాడు. సో మహిమ గల సంఘం ఎవరిని చేస్తున్నాడు? మహిమతో కూడిన అవ్వ పాపం చేసి పాపంలో పడిపోవడం ద్వారా ఆమెను తీసుకుని ఆ పాపంలో ఉన్న ఆమెని తన స్వరక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి సంఘంగా చేసుకున్నాడు. సంఘంగా చేయబడిన ఇప్పుడు ఇశ్రాయేల్ సూచనగా కొన్ని పరలోకమందు గొప్ప సూచనగా కనపడుతుంది. సో ఏమి గురించి చదువుతున్నావు, ఎక్కడి నుండే వధువు అన్నది ఏంటన్న తర్వాత నేను క్లారిటీ ఇస్తాను. సో ఇక్కడ మనం 3వ కోణంలో ఉన్నాం. మూడో స్త్రీ ఎవరు? మూడో స్త్రీ అంటే పరలోకమందు గొప్ప సూచనగా ఉన్న స్త్రీ. సో ఈమె గురించి మనం చూసినటువంటి మాటలు ఏంటి అని అంటే పరలోకమందు గొప్ప సూచనగా ఉన్న స్త్రీ గురించి మనం ఏం చూస్తూ వచ్చాం? 7 విషయాలు చెప్పండి. మొదటి మాట ఏంటి? ఆమె గురించి చెప్పాలంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదవాలా. ఎన్నో అధ్యాయం అండి? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ఆమె గురించి రాయబడుతున్న మాట ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చూసినట్లయితే మొట్టమొదటిగా ఆమె గురించి రాయబడుతూ వచ్చింది. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా సూర్యుని ధరించుకున్న
ఒక స్త్రీ. సో మొట్టమొదటిగా ఈ పరలోకమందు గొప్ప సూచన ఉన్న స్త్రీ గురించి 7 విషయాలు చెప్పండి. మొదటి మాట ఏంటి? ఆమె సూర్యుని ధరించుకుంది. సో ఆ సూర్యుడు ఎవరు ఏందన్నది క్లారిటీ ఇవ్వబడింది. రెండో స్త్రీ ఎవరు? రెండో స్త్రీ కాదు, రెండో సంఘటన ఏంటి? రెండో విషయం ఏంటి? ఆమె పాదముల కింద చంద్రుడు ఉన్నాడు. మూడో విషయం శిరస్సు మీద 12 నక్షత్రాలు. నాలుగో విషయం ఆమె గర్భవతి ఉంది. ఐదో విషయం ఆమె కనడానికి సిద్ధంగా ఉంది. ఆరో విషయం ఆమె ప్రవచనాలు కదక్క, ప్రసవ వేదన పడుతుంది. ఏడో వచనం ఏడోదిగా ఆమె సంతోషిస్తుంది. సో ఈ 7 విషయాలు అనేది ఆమె గురించి చెప్పడుతూ వచ్చినాయి. సో 7 విషయాల్లో ఇప్పటికి ఎన్ని వారాలేని చూడండి. ఇప్పుడు నేను నుంచుంటేనే పెద్ద గండంలాగా ఉంది. ఏం అడుగుతాడో, ఏం చెబుతాడో, ఎప్పటికి ఏం అడుగుతాడో, క్వశ్చన్లు అడుగుతుంటే చెప్పలేకపోతాం. పెద్ద ఎగ్జామ్ హాల్ కంటే పెద్ద డేంజర్గా ఉండట్టుంది ఇక్కడ. కొంతకాలం వెళ్ళండి, అటు పిమ్మట మీరు అందరూ సంతోషంలో పరిపూర్ణలు అవుతారు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మూడో స్త్రీ గురించి, పరలోకమందు గొప్ప సూచనగా కనబడిన స్త్రీ గురించి చూస్తున్నాం. ఆమె గురించి 5వ వర్తమానం ఏం చెప్తూ వచ్చాం? 5వ మాట తెలుసా? మన 5వ మాట మీకు తెలుసా? బోర్డు మీద చూడండి. కనడానికి సిద్ధంగా ఉన్న స్త్రీ. సంఘము ప్రభు యొద్దకు వెళ్ళడానికి కనవలసినవి. సంఘం ప్రభు దగ్గరికి వెళ్తానికి కనాల్సినవి కొన్ని ఉన్నాయి. అంటే మన సంఘం కదా, అంటే పాపంలో పడిపోయిన మనల్ని ఆయన స్వరక్తం ద్వారా కడిగి సంఘంగా చేసుకున్నాడు. ఈ సంఘంగా చేయబడిన వారు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. సో మనం సంఘము ప్రభు యొద్దకు వెళ్ళుటకు కనవలసినవి, అంటే మనలో నుండి డెలివరీ అవ్వాల్సినవి, మనం కనాల్సినవి ఏంటంటే, మొదటిగా ఏంటి? నీకు ఆయన ఎడలున్న భక్తిని 100% కనపడాలి అక్కడ ఓ రోజు ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు. 2, నీకు ఆయన ఎడలున్న బుద్ధి 100% రావాలి అక్కడ. 2, చూడండి, ఆయన నీలో ఉంచిన నిర్మలమైన మనస్సాక్షి అక్కడ కనపడాలి. 4, ఆయనలో నీకున్న ప్రవర్తన అక్కడ కనపడాలి. చెప్పే కదా, మందిరానికి పోయినప్పుడు ప్రవర్తన జాగ్రత్త ఉంచుకోమని ప్రసంగి 5:1 మొదటి వచ్చిన ఓకే, తెలుగు భాష మొదటిది. సో రెండో కోణం 5వ విషయాన్ని చూసినట్టే సంఘం కనబోతున్న 5వది ఏంటి? ఆయనలో నువ్వు కలిగి ఉన్న క్రియలు కనబోతున్నావు. నువ్వు ఆయనలో ఏ క్రియలు అయితే కలిగి ఉండవో అది ఆయన కనటం అంటే ఏంటి? డెలివరీ అవుతుంది. అంటే నీలో నుండి బయటకు వస్తున్నాయి దేవుని ఎదుటికి. ఏం వస్తున్నాయి? నీ భక్తి, నీ బుద్ధి, నీ మనస్సాక్షి, నీ ప్రవర్తన, క్రియలు, ఇవన్నీ ఆయన ఎదుటికి, ఆయన సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు అన్నీ కనబోతున్నావు. ఇక 6వదిగా చూసినట్టు ఏంటి? ఆయన నీకు ఇచ్చిన రక్షణ విషయంలో నీ సొంత రక్షణ ఎంత భయముతో వణుకుతో కాపాడుకున్నావు అన్నది అక్కడ కనబోతున్నావు. 7వదిగా ఆయనకు భయపడి నీలో ఉన్న నీతి, అంటే ఆయన నీతి, ఆయన పరలోక రాజ్యం అంటాడు కదా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమంటున్నాడు. ఆయన నీతి, ఆయన ద్వారా ఇవ్వబడిన నీతి ఎంతైతే ఉందో దాన్ని బట్టి నువ్వేమవుతావు? ఆయన ఎదుటికెళ్ళి కనబోతున్నావు. ఇప్పుడు ఇవన్నీ కనటం ద్వారా ఏమవుతుంది? ప్రకటన 22:12 ఒక మాట ఉంది. ఏమనుంది? వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చడకు నేను సిద్ధపరిచిన జీతము. ఇప్పుడు ఇవన్నీ మనం 100% పర్ఫెక్ట్ గా భక్తి విషయంలో ఏం చదువుతుంది? భక్తి కానీ, బుద్ధి కానీ, మనసాక్షి కానీ, ప్రవర్తన కానీ, క్రియలు కానీ, రక్షణ విషయంలో కానీ, నీతి విషయంలో కానీ 100% మనం కరెక్ట్ గా 100% మనం పర్ఫెక్ట్గా ఉంటే, 100% ఉంటే, నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి కన్నప్పుడు నీకేమొచ్చింది? ప్రకటన 22:12 ఏముంది? వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చడకు నేను సిద్ధపరిచిన జీతము ఖచ్చితంగా ఆయన ద్వారా జీతం పొందుతావు. అందుకే అక్కడ అంటాడు ప్రకటనలో 22:11 అంటాడు, నీతిమంతుడుగానే ఉన్నాయి, పరిశుద్ధునిగానే ఉండే, ఇంకా అనీతిమంతులుగానే ఉండే, ఎట్టుండేవాడిని అట్టు వదిలేయి. ఎందుకు? వాడి క్రియలు చొప్పున నేను ఇస్తా బహుమానం, నువ్వు సైలెంట్గా ఉండి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, మన జీవితాలు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఆయన ఎదుర్కొన్నప్పుడు, ఈ కన్నప్పుడు ఏముంటుంది? బహుమానం ఉంటుంది. లేదనుకో, ఇవి సరైన విధానంలో లేకుండా ఆయన ఎదుటికెళ్ళి కంటమంటే, ఆయన ఎదుటికెళ్ళి నీ క్రియలు బయటకు వచ్చినాయి అనుకో, ఇప్పుడు నీ భక్తి సరిగ్గా లేదు, సగం లోకం, సగం దేవుడు, సగమే పాపం. నీ బుద్ధి సరైన బుద్ధే కాదు, గుణంగాత బుద్ధిగాత చెడిపోయింది. మనసాక్షి అసలే లేదు. ఎంత వాక్యం అన్నా ఎంత గద్దిస్తున్నా కానీ సరిదిద్దుకో. ఇంకా నీ ప్రవర్తన అసలు ఇది విచిత్రమైనది దేవుని మందిరంలో. అస్సలు మన జీవితాల్లో ఉండే మొదటి పాయింట్ ఇదే, ప్రవర్తనే. ఈ సరిగ్గా ఉండదు మందిరంలో. ఎంత చెప్పినా మా సేవకుడే, మా వాళ్ళే కదా, ఏమదిలే చూసుకోండి. ఇదంతా ఓ రోజు బయటకు వచ్చింది. నువ్వే ఇక్కడేం కంటున్నావో
అది ఆయన ఎదుటికి వెళ్ళి అట్లా పడైపోతున్నావు, డెలివరీ అయిపోతున్నావు. ఇప్పుడు చూడండి, ఒక స్త్రీ గర్భవతి అయింది, ఇప్పుడు ఏమో గర్భంగా ఉంది. ఈ గర్భవతి డెలివరీ అవ్వకుండా ఉందా? అట్టగుండిద్దా? ఎంతకాలం అని మోస్తాం అట్టగే? ఒక 20-30 సంవత్సరాలు మోస్తామా? ఎంతకాలం అని మోస్తాం? 10 నెలలు మోయటానికే కష్టం కదా. 10 నెలల తర్వాత డెలివరీ అవ్వాల్సిందే కదా. సో 11 నెలలు ఉంటారు ఎవరైనా? ఉంటారా? ఆ దేవుని కొందనాలు. ఒకవేళ ఉంటే నువ్వు ఉండవక్క, దేవుని కొందనాలు. 11వ నెల కూడా ఉండారు అనుకోండి, అక్క ఉందంట జ్యోతి అక్క. సరే 11 నెలలు ఉన్నాయి, సరే బయటికి రావాల్సిందేగా. ఇప్పుడు తల్లి గర్భంలో ఉందా, బయటకు వచ్చిందా? బయటికి రాబట్టేగా మిగతా వాళ్ళు కూడా బయటకు వచ్చింది, లేకపోతే ఆడొచ్చేవాళ్ళు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఏదో ఒక రోజు డెలివరీ అవ్వాల్సిందే. మన జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్కటి ఒక రోజు దేవుని ఎదుట బయటికి రాబోతున్నాయి, ఆయన సింహాసనం ఎదుట. అప్పుడు వీటన్నిటిలో భక్తి, బుద్ధి, మనసాక్షి, ప్రవర్తన, క్రియలు, రక్షణ, ఆయనలో ఉండ నీతి అన్ని నువ్వు కనబోతున్నావు. నువ్వు ఏదో ఒకటి అంటావు, ఇది బహుమానం కొరక, ఇది కీడు కొరక, ఆయన ఎదురు కనాల్సిందే. కన్నప్పుడు ఉండిద్ది వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చడానికి నేను సిద్ధపరిచిన జీవితం. ఓకే, బహుమానం అయితేనేమో కిరీటం ఎత్తాడు. బహుమానం కాని బహుమానాలు అనుకో, పరలోకానికి కాకుండా నరకానికి వెళ్ళటానికి దేవదూతల చేత అమ్మా మీరు పంపించండి ఈయన అక్కడికి అని చెప్పి పంపిస్తాడు. సరిపోయింది. ఏదైనా అక్కడ ఉంది ఖచ్చితంగా బహుమానం. సో ఇక్కడ మనం కనవలసినవి ఇంకా చాలా ఉండే. మనం కనాల్సినవి ఆయన ఎదుట సంఘం, ఆ స్త్రీ ఎలా కనబోతుందో అలా మనం కూడా కనాల్సినవి కొన్ని ఉండే సంఘం. వాటి కొరకు మనం సిద్ధంగా ఉండాలని గత వారం చూడవచ్చు. సో ఈ వారం చూసేటటువంటి మాట ఏంటంటే, ఎన్నో మాట అండి ఈ వారం? 6వదిగా. ఏంటి 6వ మాట? చూడండి, ప్రకటన గ్రంథం ఎన్నో అధ్యాయమమ్మా? 12 కదా. చదవండి 6వ మాట. చదువుతారా? 6వ మాట, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. మనం చూసినట్టయితే 2వ వచనం. ప్రకటన 12:2. దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండేది. దాని తలల మీద 7 కిరీటములు ఉండేది. దాని తోక ఆకాశ నక్షత్రములు 3వ భాగం ఈడ్చి వాటిని భూమి మీద పడవేసింది. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును నిండివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచున్నది. చాలా కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రియులారా, దేవుని వాక్యం మనకు చెప్పబడుతున్నటువంటి మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చిందంటే, పరలోకమందు ఒక గొప్ప సూచనగా ఉండే స్త్రీ. ఈమె గురించి ఈరోజు 6వ కోణంలో మనం ధ్యానిస్తున్నాం. ఏంటి 6వ మాట ఏంటంటే, ప్రసవ వేదన పడుతున్నటువంటి స్త్రీ. ప్రసవ వేదన పడుతుంది. మాటలు చెప్పాలంటే, ప్రసవ వేదన అంటే చాలా విషయాలు మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇది భౌతికమైన ప్రసవ వేదన కాదు. ప్రసవ వేదన అంటే భౌతికమైన ప్రసవ వేదన కాదు. సో ఇక్కడ ప్రసవ వేదన పడుతుందంటే అర్థం ఏంటి? భౌతికమైన ప్రసవ వేదన కాకుండా చూడండి, భౌతికమైన ప్రసవ వేదన కాదు ఇది. మరి ఇది ఎలాంటి ప్రసవం? అవేం చేస్తుంది? ప్రసవ వేదనతో ఉంది. ఇది భౌతికమైన ప్రసవ వేదన కాదు. మరి ఎలాంటి ప్రసవ వేదన? ఎలాంటి ప్రసవ వేదన? సో మరి ఎలాంటి ప్రసవ వేదన అంటే, ఈమె గురించి ఒక 7 విషయాలు చెప్పొచ్చు. ఈ ప్రసవ వేదన ఎలా అంటే, ఈ ప్రసవ వేదన పడుతూ ఆమె పడటానికి ఒక రీజన్ కూడా ఉంది. ఎందుకు పడుతుంది ఏందన్నది మనకు తర్వాత అర్థమైంది. సో ఈ ప్రసవ వేదన పడే స్త్రీ గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఈ సమయంలో కొన్ని మాటలు ప్రసవ వేదన పడుతున్నటువంటి స్త్రీ గురించి ధ్యానించబోతున్న సాయం చేయండి ప్రభు. నేనైతే యోగ్యుని కాను ఈ వర్తమానం ధ్యానించడానికి. వర్తమానంలో ప్రభు మర్మాలు బయట వెలుపులకు తీసుకురావడం కూడా నేనైతే యోగ్యుని కాదు. అసలు మాట్లాడేవాడిని నేను కాదు. కాబట్టి ప్రభా, నేనంటే నిష్ప్రయోజకమైన వాడిని. కాబట్టి దాసుల కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందని. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడండి. తండ్రి, నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున నువ్వేం మాట్లాడమని, నాతో మాతో మీరు మాట్లాడని మీ చిత్తమేంటో బయలుపరిచి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ వాక్య వెలుగులో మా జీవితాన్ని సరిదిద్దామని వచ్చిన నీ ప్రజలందరూ స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండవారిని సకాలం నడిపించండి. ఎవరికి టపాలకి వెళ్ళి జరగకుండా సాయం చేయండి. ఈ పరిచర్యంతో దీవించి నాతో మాతో మీరు మాట్లాడి మీ చిత్తానికి విరోధంగా మేము ఎక్కడ జీవించుకున్నట్టు సాయం చేసి నాతో మాట్లాడి అక్కడ తీర్చమని ముందున్న సమయం మాకు ఎంతో దీవెనకరంగా చేయండి. ఇది భౌతికమైన ప్రసవ వేదన కాదు. కాడు ప్రభా, ఈ ప్రసవ వేదన గురించి కొన్ని మాటలు ధ్యానించుకోబోతుండగా, అసలు ఈ ప్రసవ వేదన ఎలాంటిదో మేము ధ్యానించుకోబోతుండగా నాతో మాతో మీరు మాట్లాడండి. అంత ప్రసవ వేదన కారణం ఆమె తన బిడ్డను ప్రభు దగ్గర చేర్చాలి. కాబట్టి ప్రభు, మేము కూడా ఆ యొక్క ప్రసవ వేదన ఏంటో తెలుసుకుని మేము కూడా ఏం చేయాలన్నది కూడా బయలుపరిచి మహిమ పొంది నాతో మాతో మీరు మాట్లాడు. ఈ వాక్యం ధ్యానించడానికి మానవ జ్ఞానం సరిపోదు. తెరవబడి ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పిపడతానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి నీ పరిశుద్ధాత్మను అభిషేకించి మహిమ పొందమని. నేను వట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, తప్పుగా కానీ అపార్థంగా కానీ నష్టకరంగా కానీ మీ నామానికి అవమానకరంగా కానీ మీ నామాన్ని దూషణకరంగా ఎక్కడీ వర్తమానం రాకుండా శత్రు సిగ్గు మీకు మహింకరంగా మీరే వాడుకుని మహిం పొంది శరీర బలహీనతలు ఎన్నో బలహీనత కలిగిన వాడిని మీరే బలపరిచి వాడుకోమని. ఒట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని అని ఒప్పుకుంటూ నిలబడుతున్న నీ మాటలే అనుగ్రహించి మహిం పొంది నా మాటలను లయపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే బైబిల్లో కొన్ని విషయాలు చూస్తున్నాం. ప్రసవ వేదన అంటే ఇది భౌతికమైన ప్రసవ వేదన కాదు. మరి ఎలాంటి ప్రసవ వేదన? ఈ ప్రసవ వేదన అంటే దీని గురించి 7 విషయాలు చెప్పొచ్చు. ఈమె పడుతున్న ప్రసవ వేదన గురించి 7 విషయాలు ఉంటాయి. అసలు ఆ ప్రసవ వేదన అంటే ఏంటి అంటే ఒక 7 విషయాలు. దాంట్లో మొదటి మాట ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఆమె పడుతున్న ప్రసవ వేదన ఏంటి? ప్రకటన 12వ అధ్యాయం 2వ వచనం. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అన్నియు కదమ్మా, ఆగండి. చూడండి, ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రసవ వేదన. ఈ ప్రసవ వేదన ఏంటంటే భౌతికమైన ప్రసవ వేదన కాదు. అసలు ఈ ప్రసవ వేదన అంటే అర్థం ఏంటి, లేదా ప్రసవ వేదన అంటే ఏంటంటే ఆమె పడుతున్న ప్రసవ వేదన అంటే ఏంటంటే మొట్టమొదటిగా చెప్పొచ్చు, ఈ ప్రసవ వేదన అంటే అన్న మామూలుగా ఇది స్కెచ్. ఈ ప్రసవ వేదన అని అంటే కొద్ది నిండుకు కనపడుతుంది, డౌట్ వచ్చి. ఈ ప్రసవ వేదన అంటే అర్థం ఏంటంటే క్రీస్తు రాకడకు ముందు లేదా దేవుని రాజ్యమునకు ముందు సంభవించబోయే ఆధ్యాత్మికమైన సంక్షోభాన్ని చూపిస్తుందంట. ఏం చేస్తుందండి?
అంత రాసుకోవడం కష్టం కదా, మనకు చిన్న షార్ట్ చెప్తేనే అర్థం కాదు, అంత పెద్దది ఏడర్థమైంది. నేను వద్దనుకున్నా కానీ తప్పదు మరి రాయాలి. కాబట్టి ఈ ప్రసవ వేదన అంటే క్రీస్తు రాకడకు ముందు లేదా దేవుని రాజ్యమునకు ముందు సంభవించే ఆధ్యాత్మికమైన సంక్షోభము. ఏంటండి ఇది? క్రీస్తు రాకడకు ముందు కానీ దేవుని రాజ్యమునకు ముందు కానీ సంభవించబోయే ఆధ్యాత్మికమైనటువంటి సంక్షోభం. సో సంక్షోభం అంటే ఏంటి చెప్పాలి, మీరు చెప్పాలి. సంక్షోభం అంటే ఏంటి? సంక్షోభం అంటే ఏంటన్నా? ఆపదలు. ఇంకా సరే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే సంక్షోభము ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో రకమైన ఆపదలు అని చెప్పొచ్చు. ఇంకా సంక్షోభం అంటే చాలా విషయాలు అర్థాలు ఉంటాయి. సో ఇక్కడ గమనించాల్సిన మెయిన్ కోణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ సమీపిస్తున్నప్పుడు, యేసు ప్రభువారి యొక్క రాకడ సమీపంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి? కనబడుతుందక్క? లేదా సెంటర్కి వచ్చాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి రెండో రాకడ ముందు కానీ లేదా దేవుని రాజ్యంలోకి ముందు సంభవించబోయి, అంటే మనం దేవుని రాజ్యానికి వెళ్ళబోయే ముందు కానీ లేదా యేసుప్రభు వారి రెండో రాకడ ముందు కానీ లేదంటే దేవుని రాజ్యానికి మనం వెళ్ళబోయే ముందు కానీ సంభవించబోయే సంక్షోభాన్ని సూచిస్తుంది. సంక్షోభం అంటే ఏంటి చెప్పండి? ఏంటి? ఆపదలు. ఇంకా అయ్యో ఫోన్ల దగ్గర లేవట్టుకుంటా లేదా చూసేవాడు. సంక్షోభం అంటే ఏంటి అంటే ఎక్కడో గూగుల్లో చూస్తారు వాళ్ళు, తెలియగలవాడు మన స్టూడెంట్స్. కాబట్టి సంక్షోభం అంటే ఏంటి? చాలా కరువు అని చెప్పొచ్చు, లేదా చాలా భయంకరమైన పరిస్థితి అని చెప్పొచ్చు. ఇంకా ఒక్కోసారి చూడండి చాలా సంక్షోభం కలిగిపోయింది మా ఇంట్లో, అది దాని అంటారు కదా. అంటారు ఎందుకు? అలాంటి వేదనని చెప్పొచ్చు, అలాంటి భయంకరమైన వేదన కాదు, అలాంటి భయంకరమైనటువంటి ఆపదలు వస్తున్నాయి అని అర్థం. సో ఇక్కడ ఈమె ప్రసవ వేదన ఏంటంటే భయంకరమైన ఆపదతో కూడింది. ఆమె ప్రసవ వేదన పడుతుందంటే, ఆమె ప్రసవించడానికి నొప్పులు పడుతుందంటే, ఆమె ప్రసవ వేదన కారణం ఏంటంటే భయంకరమైన ఆపదలు భూమి మీదకి రాబోతని వాటి నుండి తప్పించబడాలి. ఆమె ప్రసవ వేదన దేని కొరకు? భయంకరమైనటువంటి ఆపదల సూచనగా ఉంది. ఒక మాటలో సరే ఈ భయంకరమైన సంక్షోభాల నుంచి మనం కాపాడబడాలంటే ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, దేవుల్లో ఆత్మీయంగా గడపటం అనేది ప్రాముఖ్యత. అదే గమనించాల్సిన కోణం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే సంఘం అన్నది ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు మహిమ గల సంఘం చేసే పనులు ఏంటంటే ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేది. ఏం చేసేదండి? ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అంటే ఆమెకి ఎంత ప్రసవ వేదన ఉందా? ఇక్కడ కనపడుతుంది కదా స్త్రీ, ఆమెకి ఎంత ప్రసవ వేదన ఉందా సరే, ఎంత ప్రసవ వేదన కలిగి ఉన్నప్పుడు కూడా తనకు కలిగినటువంటి ప్రసవ వేదన బట్టి ఆమె నేను ఎందుకు గర్భం ధరించానని చచ్చిపోవడానికి ఇష్టపడుతుందా? చెప్పండి, చనిపోవడానికి ఇష్టపడుతుందా? మరి ఏం చేస్తుందామా? చచ్చిపోవడానికి ఇష్టపడుతుందా? లేదు. ఏం చేస్తుంది మరి? భరిస్తుంది. ఎందుకు భరించిద్దామా? ఖచ్చితంగా డెలివరీ అవ్వాల్సిందే. సో ఇక్కడ ఎన్ని ఆపదలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆమె ప్రసవేదన దేనికంటే తన ఒక బిడ్డకి జన్మనేయడం కొరకు. సంఘానికి ఎంత సంక్షోభం కలిగినా, సంఘం ఎన్ని ఆపదల్లో ఉండా, ఆయన స్వరక్తం ద్వారా కడగబడి సంఘంగా చేయబడిన వారు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆపదల్లో కూరుకుపోయినప్పటికీ వారు ఆపదలను జయించే వారు ఉంటే, వారి ఆపదలను తట్టుకునే వారికి ఉంటే ఏమేం చేయబడుతుందండి? ఆ ప్రసవేదన తట్టుకున్న తర్వాత ఏం జరిగింది? ఆమెకి 1260 దినముల 1260 దినములు. చెప్పమ్మా, 1000 కూడా చదవండి. ఎన్ని? 1260 దినములు ఏం చేయబడుతున్నామా? అది ఇప్పుడు మీరు గమనించండి. ఈ ప్రసవ వేదన పడటం ద్వారా ఆమె జీవితం ఏం జరుగుతుంది? 1260 దినములు పోషించబడుతుంది. ఎవరి ద్వారా పోషించబడుతుంది? దేవుడే తన కృప ద్వారా పోషిస్తున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఆమె ఎలా ఉన్నప్పటికీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే భయంకరమైన ఆపదల్లో కానీ మనం తట్టుకుని విశ్వాస ప్రార్థనా జీవితంలో మనం ఎదుగుతూ విశ్వాస ప్రార్థనా జీవితంలో మనం ఉంటే ఒక రోజు ఈ లోకంలో మనకి ఇప్పుడు సంక్షోభం ఉండొచ్చు, ఈ లోకంలో గొప్ప ఆపదలు రావచ్చు, భయంకరమైన ఆపదలు మనల్ని ముంచేసినప్పుడు కూడా వాటిని మనం తట్టుకుంటే ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి? క్రీస్తు రెండో రాకడ ముందు లేదా దేవుని రాజ్యములకు సంభవించబోయే ఆధ్యాత్మికమైనటువంటి సంక్షోభాలు దేవుని రాజ్యానికి ముందు జరగబోతున్నాయి. క్రీస్తు రాకడకు ముందైనా, దేవుని రాజ్యానికి ముందైనా, అంటే ఆ దేవుని రాజ్యానికి మనం వెళ్ళక ముందైనా, క్రీస్తు రాకడకు ముందైనా సరే ఈ సంక్షోభం అనేది మానవుడి జీవితాల్లో ఎదురవుతుంది. వీటిని మనం ఏం చేయాలా? ఎదుర్కోవాలి.
అంటే ఎదుర్కోవటం అంటే ఒక వ్యక్తి అన్నాడు, నేను అంతకుముందు కూడా చెప్పుండా, ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక యవనస్తుడు బాగా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే పద్దాకల సాతానుడు ప్రతి ఒక్కరిలో ప్రవేశించి అందరిని కూడా నాశనం చేసేసి పాపంలో పడివేస్తున్నాడు కదా. అసలు ఈ సాతానుడిని చంపేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు కదా, అందరూ ఉంటారు లేదా? సాతానుడు లేకపోతే భూమి మీద ఎక్కడైనా హ్యాపీగా ప్రజలందరూ దేవునితో ఉంటారు కదా, దేవునితో సావాసం. అందుకే ఈ అబ్బాయి ఏం చేశాడు, నేను సాతాన్ని చంపేస్తానని చెప్పని ఒక కంసాల దగ్గరికి వెళ్ళి మంచి కత్తి ఒకటి చేయించుకున్నాడు. ఏం చేయించుకున్నాడు? మంచి కత్తి ఒకటి చేయించుకున్నాడు. కత్తి కదా, గొడ్డలి. అది పట్టుకుని కత్తో గొడ్డలో అది పట్టుకుని ఊరు మొత్తం తిరుగుతున్నాడంట, మార్కెట్లో గల్లీలు అన్నింటిలో కూడా ఊరు మొత్తం తిరుగుతున్నాడు. ఊరికి ఎన్ని గల్లీలు ఉన్నాయి అన్ని గల్లీలో తిరుగుతున్నాడు. అనుకోకుండా పాస్టర్ గారి ఎదురు పడ్డాడు. ఇప్పుడు అసలైన పరీక్ష ఆరంభించబడింది. ఏంటి? బైబిల్ ప్రకారం సాతానుడు ఉన్నాడని చెప్పేది పాస్టర్లే కదా. ఎవరు చెప్తారు? పాస్టర్సే. ఈయనకు అనుకోకుండా ఆ టైం వచ్చేదానికి ఈయనకి ఎదురు పడ్డాడు పాస్టర్ గారు. ఈయన చేతిలో కత్తి గొడ్డలో ఉంది. పాస్టర్ గారు చూసి ఏదో చేసేటట్టు ఉన్నాడని సైలెంట్గా వెళ్ళబోతున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, పాస్టర్ గారు ఆగు ఏడకి వెళ్తున్నావు అన్నాడు. లేదయ్యా పని ఉంది, ప్రార్థన చేయాలంటే నాకు కూడా చేయాలి, నువ్వు ఆగు, నాకు కూడా ప్రార్థన చేయాలి అన్నాడు. ఏదో చేసేటట్టు ఉంటాడు, నేను భయపడతానే ఉన్నాడు. సరే ఆయన అడిగాడంటే, ఇదిగో పాస్టర్ గారు ఇవన్నీ వద్దండి, నేను నిన్నేం చేయను, నువ్వు నన్ను ఏం చేయొద్దు, ఒకే మాట్లాడితే సమాధానం అడుగయ్యా మంచోడు ఏం చేయను అన్నావు కదా అని అడగమన్నాడు. ఏం లేదండి, సాతానుడు అందరిని మోసం చేసి అందరినీ పాపంలో పడేసి అందరినీ నష్టపరుస్తున్నాడు కదా, వాడు ఎక్కడుంటాడో చెప్పు, వాడిని చంపేస్తా, అప్పుడు మీరు అందరూ హ్యాపీగా ఉండొచ్చు. దమ్మా వాక్యం చెబుతురా, ఇట్రా శివపోపు పెడతాం మంచిది. కాబట్టి ఏమవుతుందండి? నువ్వు చెప్పు, నేను చంపేస్తాను, ఎక్కడ ఉంటాడు నువ్వు చెప్పు. ఎందుకంటే ఈ గొడ్డలు చేపించింది, గొడ్డలో కత్తి చేపించింది వాడి కోసమే. భూమి మీద ఎంతమందిని నాశనం చేస్తున్నాడు, ఎంతమందిని పాపంలో పడివేస్తున్నాడు. ఆది ఆదం నుండి ఆది కాండం దగ్గర నుండి నేటి వరకు ప్రజలందరూ కూడా పాపంలో పడిపోవడానికి మెయిన్ రసకుడు వాడే. కాబట్టి వాడు ఎక్కడ ఉంటాడు చెప్పి నేను చంపేస్తా. అప్పుడు పాస్టర్ గారు చల్లగా సమాధానం ఇచ్చిందేంటి, వాడు ఎక్కడో లేడయ్యా, నీకు హృదయంలో ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? చంపుకుంటాడా? ఆ గొడ్డల కత్తి చేపించాడు కదా, చంపుకుంటాడా? చంపుకోలేడు. అందుకే ఏంటంటే అప్పుడు చంపుకోవాలంటే, చంపాలంటే ఏం చేయాలంటే పౌలు చెబుతాడు, మనం శత్రు యొక్క తంత్రంలో ఎరగని వారం కాము. వాడు ఎలా వస్తాడో, ఎలాంటి కుయుక్తులు ఉంటాడో మనకు తెలుసు, బైబిల్లో లిఖించబడి ఉండే. దాని ప్రకారం వాక్య పులుగులు మనం ఏం చేయాలా? యేసు ప్రభు రక్తం ద్వారా దాన్ని ఎదుర్కోవాలని చెప్పి అప్పుడు సేవకుడు చెప్పినప్పుడు, అప్పుడు హృదయంలో ఉన్న మొదటి పాప సాతానుడిని పోగొట్టుకోవడానికి తన పాపలు ఒప్పుకుని తన జీవితాన్ని మార్చి దినదినము క్రీస్తులో విశ్వాస జీవితం ఎదుగుతూ వెళ్ళాడు. ఇక్కడ చెప్పాల్సిన మెయిన్ రీజన్ ఏంటంటే, ఎలాంటి ఆపదలు వచ్చినా మన జీవితంలో, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మహిమగల సంఘం ఏం చేస్తుంది? దాన్ని ఎదుర్కొంటుంది. అది ప్రభు రాకడకు ముందైనా దేవుని రాజ్యానికి ముందైనా జరిగే సంక్షోభం ఇది. ఈ భయంకరమైన ఆపద, దీంట్లో సంఘం ఏం చేస్తుంది? ఎదుర్కొంటుంది. ఆపదలో ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగిద్ది. అప్పుడు జయించేవారు నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుంటారని యేసు ప్రభు చెప్పిన మాట ఏమైంది? నెరవేర్చబడింది. సో సంఘం అంటే క్రీస్తు రాకడకు ముందైనా లేదా దేవుని రాజ్యానికి ముందైనా సరే సంభవించబోయే ఆధ్యాత్మికమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాలి. ఆమె ఎదుర్కొంటుంది ఆ ప్రసవ వేదన అంటే, అది ఎదుర్కొంటుంది భయంకరమైన సంక్షోభం. ఏంటి? ఇంకేమో దగ్గర నేను పెట్టలా. ఏంటి తెలుసండి? పెద్ద ఘట సర్పం ఉంది ఒకటి. ఇంకా ఆ ఫోటో నాకు ఇంకా కనబడాలి, అందుకే సరిగా నేను కోరుకున్న రీతిలో రాలా, ఆశించిన రీతిలో ఆ కనబడ డిజైన్. ఘట సర్పం ఒకటి ఉండిద్ది, ఇది ఎదురు చూస్తానే ఉండిద్ది, అటువంటి ఎప్పుడు కంటావా అని. అంటే గొప్ప ఆపద, సంక్షోభం. అటువంటి సంక్షోభంలో నుండి, అలాంటి ఆపదలో నుండి, అలాంటి కరువులో నుండి, భయంకరమైన కరువు లాంటిది కానీ భయంకరమైన ఆపదలో నుండి ఆమె ఏం చేసింది? ఎదుర్కొంటుంది. ఆ ప్రసవ వేదన అంటే ఆమె అన్నిటిని ఎదుర్కొంటుంది. ఒక క్రైస్తవుడు ఆ స్త్రీ వల్లే ప్రసవ వేదన పడుతున్న అనుభవం ఉండాలి. అంటే అర్థం ఏంటి? ప్రసవ వేదన అదే కదా మనం చూస్తుంది ఈరోజు. ప్రసవ వేదన అంటే ఏంటి? ప్రభు రాకడ ముందు కానీ లేదా దేవుని రాజ్యానికి ముందు కానీ సంభవించబోయే ఆధ్యాత్మికమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాలి. ఆ బాధలు, ఆ కరువులు, ఆ దుఃఖాలు అన్నిటిని కూడా ఏం చేయాలి? ఎదుర్కోవాలి. అప్పుడు మనం ఆమె ఎదుర్కోవడం ద్వారా ఏం చేసింది? 1260 దినములు పోషించబడతాం. సంఘం కూడా అలా పోషించబడేది ఉంటుంది. ఇదన్నమాట మొదటిది. రెండవ కోణాన్ని చూద్దామా? రెండవ మాట నేను త్వరగా ముగిస్తానన్నా కదా, రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన గ్రంథం 12:2. ఆమె గర్భిణి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ప్రసవ వేదన అంటే రెండోదిగా ఇది భౌతికమైన ప్రసవ వేదన కాదండి. మరి
ఈ ప్రసవ వేదన అంటే ఎలాంటిది ఏంటంటే, ఈ ప్రసవ వేదన ఎలాంటిది, ఈ ప్రసవ వేదన ఏంటంటే, మొదటిగా ఆధ్యాత్మికమైనటువంటి సంక్షోభాన్ని దేవుని రాజ్యాన్ని కానీ ప్రభు రాకడకు ముందు కానీ జరిగేటటువంటి సంభవించే ఆధ్యాత్మికమైనటువంటి సంక్షోభం, ఆ భయంకరమైన కరువు కావచ్చు, ఆపదలు కావచ్చు, భయంకరమైన పరిస్థితుల్లో కూడా వీటిల్లో సంఘం ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. జయించువాడు నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుంటాడు అన్నాడు. జయించువానికి నా దేవుని ఆ పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తాను అన్నాడు. అంటే వీటన్నిటికి కారణం ఏంటంటే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలి ధైర్యంగా. ఇక్కడ ఈ స్త్రీ ఎదుట ఆ ఘట సర్పం ఉన్నప్పటికీ ఆమె భయపడిందా? లేదు. ఏం చేసింది? ఆ ప్రసవ వేదనని ఎదుర్కొంటూ వచ్చింది. దాని ఎదుట ప్రసవ వేదన పడినా ఆటన్నిటి ఎదుర్కొంటూ వస్తుంది. సంఘము ఎదుట ఎన్ని పరిస్థితుల్లో దుష్టుడు ఎంత కాచుకున్నా సంఘం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం కలిగి ఉండాలి తప్ప పిరికివారు ఉండకూడదు. అందుకే బైబిల్ అంటుంది ప్రకటన గ్రంథంలో పిరికివారును అవిశ్వాసులను ఏడకి వెళ్ళరండి, ఏడకి వెళ్ళరు అన్నాను అక్క. ఏడకి వెళ్తారు కాదు, ఎక్కడికి వెళ్ళరు? పరలోక రాజ్యానికి వెళ్ళరు. కాబట్టి పిరికివారు అంటే మనం ధైర్యంగా ఏది ఎదుర్కోలేక పిరికితనంతో భయంతో ఏదో ఆందోళనతో ఏదో జరిగిపోతుందన్న భయం మనలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేస్తామండి? దేవుని రాజ్యానికి వెళ్ళాం. నువ్వు క్రైస్తవుడివి, ఒక మాట ప్రభు అంటాడు బైబిల్ ఏమని తెలుసండి, నేను లోకమును జయించున్నాను. లోకమును జయించిన విజయం ఏంటి? ఒక లోకాన్ని జయించాలంటే దాని విజయానికి కారణం ఏంటి? ఇప్పుడు బయటికి వెళ్ళి రాజు యుద్ధం చేయాలంటే రాజుకి ఏం కావాలా? విజయం పొందాలంటే డాలు కావాలి, కత్తి కావాలి, ఈటి కావాలి, ఇంకన్నా ఎన్నో కావాలి, రథాలు కావాలి, అన్ని కావాలి. కానీ మనకి యుద్ధం చేయాలంటే మనకు కావాల్సిన విజయం పొందుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి? కత్తి, డాలు అవి కాదు. కావాల్సింది ఏంటి? విశ్వాసం. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. కాబట్టి విశ్వాసం ద్వారానే సంక్షోభాన్ని ఎదుర్కోగలుగుతాం. రెండోదిగా ఈ ప్రసవ వేదన పడుతున్న స్త్రీ, ఆమె పడుతున్న ప్రసవ వేదన భౌతికమైనది కాదు. ఆ ప్రసవ వేదన ఏంటంటే ఒకటి సంక్షోభం. రెండోదిగా చూసినట్టయితే ప్రకటన గ్రంథం 12:2 ప్రకారం ప్రసవ వేదన పడుతుంది. అంటే అర్థం ఏంటంటే శాశ్వతమైన ఫలితం కోసం అనుభవించే తాత్కాలికమైన వేదన. ఏంటండి ఈ ప్రసవ వేదన అంటే? శాశ్వతమైన ఫలితం కోసం అనుభవించే తాత్కాలికమైన వేదన. ఏంటండి ఇది? సో ఈ ప్రసవ వేదన అంటే రెండో కోణం చూస్తున్నాం. ఏంటి రెండో మాట అంటే? శాశ్వతమైన ఫలితం కోసం అనుభవించే తాత్కాలికమైన వేదన. చూడండి, మీరు ఈ మాటనే చాలా అర్థం ఉంది. శాశ్వతమైన ఫలితాన్ని పొందుకోవడం కోసం తాత్కాలికమైనటువంటి అనుభవించే వేదన అంటే. ఇప్పుడు మన వాళ్ళు దేనికి తట్టుకుంటాము? పోయిన ఆదివారం కూడా అడిగా, ఓ పంటి నొప్పి తట్టుకుంటావా? కంటి నొప్పి తట్టుకుంటామా? ముక్కు నొప్పి తట్టుకుంటావా? ముక్కు నొప్పి వచ్చిందండి? అసలు రాదులే. వచ్చిందా? ముక్కు నొప్పి సంగతి నాకు ఎక్కువ తెలీదు. కంటి నొప్పి, పంటి నొప్పి, ఇంకా ఎవరైనా గిచ్చితే నొప్పి వచ్చింది నాకు, అది కాదు. సరే, ఇంకా చాలా విషయాలు, చేతి నొప్పు, కాళ్ళు నొప్పులు, నడువు నొప్పు, స్టమక్ పెయిన్, ఏది మనం తట్టుకోలేం. అంటే ఇక్కడ ఏంటంటే ఏది మనం తట్టుకోలేం, కానీ శాశ్వతమైన ఫలితం కోసం అనుభవించే తాత్కాలికమైన వేదన అంటే ఇది. ఆ స్త్రీ ప్రసవ వేదన పడుతుందంటే ఆమె ప్రసవ వేదన పడటానికి ఇష్టపడి ప్రసవ వేదన పడుతుందంటే ఆమె పడే ప్రసవ వేదనలో అర్థం ఏంటంటే శాశ్వతమైన ఫలితానికి కారణమైంది. అది దేనికి కారణమైందండి? ఆ ప్రసవ వేదన దేనికి? శాశ్వతమైన ఫలితానికి కారణం చూపిస్తుంది. సో ఇప్పుడు ఆమె పడే ఫలితం, ఆమె పడే ఆ ప్రయాసం, ఆమె పడేటటువంటి ఆ వేదన దేని కొరకు? సో ఆమె శాశ్వతమైన ఫలితం అనుభవించడం కొరకు తాత్కాలికమైనటువంటి వేదన ఆమె ఏం చేస్తుంది? ఇది తాత్కాలికమైన, శాశ్వతమైనది ఈ వేదన. ఆమె పడుతున్న ప్రసవ వేదన తాత్కాలికమైందా? ఏ స్త్రీకైనా ప్రసవ వేదన పుట్టిన కానించి డెలివరీ అయిన కానించి చచ్చిపోయేంత వరకు ఉంటుందా? ఏ స్త్రీకైనా ప్రసవ వేదన
డెలివరీ అయిన తర్వాత కూడా ప్రసవ వేదన ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? అది కొంతకాలమే, బిడ్డకు జన్మనిచ్చేంత వరకే. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ వేదన ఉండదు. సో ఇక్కడ కూడా ఈ స్త్రీ ఏంటంటే ఆ ప్రసవ వేదన అంటే అర్థం ఏంటంటే తాత్కాలికమైన శాశ్వతమైన ఫలితాన్ని పొందుకోవడానికి తాత్కాలికమైనటువంటి వేదన పొందుతున్నట్ట. ఆమె కొంత వేదన అనిపిస్తుంది. ఆ వేదన దేని కొరకు? శాశ్వతమైన ఫలితాన్ని పొందడానికి. ప్రసవ వేదన పడుతుందంటే సంక్షోభాన్ని భరిస్తుంది. ఎందుకంటే ఆమె ఆ ప్రసవ వేదన ద్వారా బహుమానంతో కూడిందని ప్రజలకు అనుమతించడానికి. ఈ ప్రసవ వేదన దేనికి అని అంటే శాశ్వతమైన ఫలాన్ని అనుభవించడానికి. తాత్కాలికమైన ఈ వేదనలు దేని కొరకు? చాలా మంది మా ఇంట్లో ఉన్న బాధలు దుఃఖాలు అయితే చెప్పలేమన్నా అసలు ఎవరికి చెప్పలేనప్పుడు మాకు కూడా ఎందుకు చెబుతారు? మనం అనే మాట ఏంటి చెప్పండి అన్నా, మేము ఎవరికి చెప్పలేము బ్రదర్, భరించలేని బాధ మా ఇంట్లో ఉండే అంటాం. ఎవరికి చెప్పుకోలేమంటారు. మరి ఎవరికి చెప్పినప్పుడు నాకెందుకు చెప్పడం? నా మైండ్లోకి ఎక్కించి నేను మీ గురించి బాధపడటం, అయ్యో పాలా కప్పాలి, నేను పాపం చేస్తాను అన్నప్పుడు మరి అటువంటిప్పుడు అనకూడదు కదా అక్క. ఎవరికి చెప్పలేమని అనకూడదు కదా. ఎవరో ఒకటి చెప్పుకో. దేవుడికి చెప్పాలా? ఎవరికి చెప్పలేమంటే దేవుడికి కూడా చెప్పలేమా? ఎవరికి చెప్పలేమంటే దేవుని సేవకులు చెప్పలేమా? ఎవరికి చెప్పలేమంటే దేవుని బిడ్డలు చెప్పుకోలేమా? ఎందుకు చెప్పుకోలేము? చెప్పుకుంటాం, ప్రార్థన చేస్తారనే కదా. మరి మనం అనే మాట ఏంటి? ఎవరికి చెప్పలేం. అంత భయంకరమైన బాధలు నీకు ఒక్కరికే కాదు, మాకు కూడా ఉన్నాయి. నిలబడ్డ నాకు కూడా ఎన్నో ఉంటాయి, కూర్చున్న మీకు కూడా ఎన్నో ఉంటాయి. కానీ ఈ వేదనలు ఎంతకాలం అంటే తాత్కాలికమైనవి. ఈ అలాంటివి తాత్కాలికమైన వేదన. ఈ వేదనలు దేని కొరకు? శాశ్వతమైన బహుమానం కొరకు, శాశ్వతమైన ఫలితం కొరకు. ఆమె ప్రసవ వేదన అంటే ఆ ప్రసవ వేదన అంటే అర్థం ఏంటంటే క్రీస్తు రాకడకు ముందు లేదా దేవుని రాజ్యానికి ముందు సంభవించే ఆధ్యాత్మికమైనటువంటి సంక్షోభాన్ని, ఆ భయంకరమైనటువంటి కరువు గానే, భయంకరమైన బాధ గానే, భయంకరమైన దుఃఖానికి సూచన ఉందా తట్టుకుంటుంది. రెండోగా చూసినట్టే వేదన తాత్కాలికమైన వేదన తట్టుకుంటుంది. ప్రసవ వేదన అంటే ఏమే పడుతున్న ప్రసవ వేదన దేని సూచన అంటే తాత్కాలికమైన వేదనకి కొంత సమయమే వేధించబడుతుంది. తర్వాత ఏం జరుగుతుందండి? 1260 దినములు ఏం చేస్తున్నామే? ఎన్ని రోజులండి? 1260 దినములు ఏం చేయబడుతుంది? పోషించబడుతుంది. అంటే అర్థం ఏంటి? ఆమె ఒకప్పుడు వేదన పడ్డ తర్వాత సుఖం వస్తుంది, అవునా కదా? ఇప్పుడు వేదన పడుతుంది ప్రసవ వేదన, తర్వాత ఏమవుతుంది? సంతోషంగా పోషించబడుతుంది. సంఘము కూడా ఈ తాత్కాలికమైన ప్రసవ వేదన భరించినప్పుడు ఈ తాత్కాలికమైన ప్రసవ వేదనలో నుండి మహిమగల స్థితి వచ్చింది. అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్పమంటారా? 14 మా సేవకుడు మా గురించి చెబుతాడు అనుకోవద్దు, ఉండేది కొంతకాలం కాబట్టి మీకు అర్థమయ్యే రీతిలో చెబుతా చూడండి. ఒక మాట చెప్పమంటారా? ఇప్పుడు నేను ఇంకా ఎవరిని పరీక్షించలే సంఘంలో, చూస్తాను ఎంతవరకే. నేను పెట్టే పరీక్షలు వాళ్ళు నెగ్గుతారు లేదన్నది, సంఘంలో ఎవరికైనా బాధ్యత ఇవ్వాలన్నది ఒక సేవకుడికి ఆలోచన చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఒక వ్యక్తిని పరీక్షించామనుకోండి, ఒక వ్యక్తిని పరీక్షిస్తాం. ఎలా పరీక్షిస్తాం? మనం పరీక్షిస్తున్నామని అలా చెప్పామనుకో, అన్ని పరీక్షలే అనుకుంటారు. పరీక్షలు కాదు, గాడిది గుడ్డి కాదు. జీవితం సరిగలేదు అందుకని తిడతాం, అదేమనుకుంటాము? అన్నీ నాకు పరీక్షలే. ఎవడో పరీక్షించలే. ఇంకా విషయం ఏంటంటే ఇది తాత్కాలికమైనవి. ఈ తాత్కాలికమైనటువంటి ఈ శాశ్వతమైన ఫలితం పొందడానికి తాత్కాలికమైన వేదనలు దేని కొరకంటే కొంతకాలమే. ఇప్పుడు ఒక మాట అన్నాం అనుకో సంఘంలో, అది మనం భరించలేం. ఏదో ఒక ముఖం మార్చుకోవటము, దూరంగా ఉండటము, ఇంకోటి జరుగుతూ ఉంది. నువ్వు ఈ చిన్నదాన్నే ఓర్చుకోలేనప్పుడు తాత్కాలికమైన వేదనలు ఎలా భరించగలుగుతావు? ఇప్పుడు తాత్కాలికమైన వేదనలు భరిస్తేనే శాశ్వతమైన ఫలం ఉంది. ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేస్తుందండి? ప్రసవ వేదన పడుతుంది. ఆ ప్రసవ వేదన అంటే అర్థం ఏంటి? తాత్కాలికమైన వేదనలు ఇవి. ఈ వేదన దేని భరిస్తుంది? శాశ్వతమైన బహుమానం పొందడానికి. ఈరోజు సంఘంగా మనం ఉంటాం, దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాం, దేవుని సన్నిధిలో ఉంటాం. కానీ తాత్కాలికమైన వేదనలు మనం భరించడానికి ఇష్టపడం. అసలు వేదనలు అంటే ఏంటి చెప్పండి అన్న? వేదన అంటే ఏంటి చెప్పండి? వేదన అంటే ఏంటి? వేదన అంటే మేఘన అని పేరు చెప్పకండి. వేదన అంటే ఏంటి అన్న చెప్పండి? వేదన అంటే బాధించబడటం, ఎదుటి వ్యక్తి ద్వారా బాధించబడటం, దుఃఖపడటం, ఇంకా నలిగిపోవడం, ఇంకా పదే గుచ్చి చెప్పటం, గుచ్చి తిడతాలు, ఇవన్నీ వేదనలే. నేనేమంటానంటే భౌతికమైన వేదనే సింపుల్గా వచ్చే కొన్నే సేవకుని ద్వారా ఇంకోటి ద్వారా వచ్చే తట్టుకోలేనప్పుడు
సాతాను ద్వారా వచ్చే వేదనలు మనం తట్టుకోగలుగుతామా? కానీ దేవుడి వేదనలు ఎందుకు అనుమతిస్తున్నాడంటే, లేదా దేవుడు అనుమతించినా, లేదా సాతాను ద్వారా వస్తున్నా, ఎందుకు? శాశ్వతమైన ఫలితం పొందుకోవడానికి. ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేసింది? ఆ ప్రసవ వేదన భరించింది. తాత్కాలికమైన ప్రసవ వేదన భరించడం ద్వారా ఏం జరిగింది? సో ఆ స్త్రీ యొక్క జీవితం ద్వారా తాత్కాలికమైన వేదన అంటే ఆ వేదన ఎలాంటి వేదన అంటే ఒక మాట చెప్పండి, ఆ వేదన ఎలా ఉంది? ఒక స్త్రీ ప్రసవించేటప్పుడు ఎలా ఉంది చెప్పండి? చెప్పు జ్యోతక్క, ప్రసవించేటప్పుడు ఎలా ఉండేది? మంచిదండి, ఉండదు, నిజం, ఉండట్టు ఒప్పుకున్నావు. ప్రసవ వేదన తెలియదంటే ఆపరేషన్ అయిపోయిందంట. ఆపరేషన్ పడ్డ తర్వాత వేదనలు ఉంటాయి. ఆపరేషన్ తర్వాత ఓకే, జ్యోతక్క అంతా దేవుని కృపలో నింపబడింది. కానీ ఒక స్త్రీ ప్రసవ వేదన పడేటప్పుడు చెప్పండి, మీరు పెద్దోళ్ళు ఉండరు, మీరు ఆపరేషన్ అన్నాక ఆ రోజులు ఉండే ఆపరేషన్లో లేవా? లేని వాళ్ళు చెప్పండి, చెప్పండి. నేను అడిగింది వేదన అక్క, కష్టమో బాధ నాకు వద్దు. వేదన, వేదన అంటే ఏంటి? వేదన అంటే ఏంటి? ఇరానా ఇరా, వేదన అంటే ఏంటి? రా త్వరగా రానా, ఏడ పిల్లలు లేరు కదా, ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళతో అట్లా అనుకోవాలి. ఇట్రా, వేదన అంటే ఏంటి? అటు తిరుగు, వాక్యం చెప్పొద్దు, నేను చెబుతాను. కాబట్టి వేదన అంటే ఏంటి? ఇట్లా గుచ్చుతూ ఉంటే ఏమైంది? ఆ నొప్పిగా ఎక్కువ ఏమైపోయింది? అది వేదన. వెళ్ళండి, అయిపోయింది. కాబట్టి వేదన అంటే ఏంటి? భరించలేనంత నొప్పి, అది గుచ్చుతూ ఉండేది, దాన్ని తట్టుకోలేక మనం భరించలేం. మరి అదే వేదన అంటే. చాలా వరకు వేదన అంటే ఒక కోణాలని చెప్పా. సో వేదన అంటే ఏంటంటే, ఎంత మనం గుచ్చుతూ ఉంటుందో, ఎంత లోపల గుచ్చుతూ ఉంటుందో, ఆ శరీరాన్ని ఎంతైతే గుచ్చుతూ ఉంటుందో, అది ఎంత గుచ్చబడినా సరే ఆ బాధను తట్టుకుంటూ ఓపితో ఉండటమే వేదన అంటే. కానీ భరించలేం, కానీ భరించాలి. ఈ స్త్రీ ప్రసవ వేదన అంటే అర్థం ఏంటంటే, ఆమె భరించలేని స్థితిలో ఉంది, కానీ ఏం చేస్తుందేమో భరిస్తుంది. ప్రసవ వేదన అంటే అది, వేదన అంటే అది. కాబట్టి ఈ వేదన ఎంతకాలం? ఒక స్త్రీ డెలివరీకి ముంగట ఒక 1/2 అవర్ 1 అవర్ లేకపోతే సో మీకు తెలిసి ఎంత టైము, కొంత సమయం ప్రసవ వేదన పడిన తర్వాత ఏమైంది? ఆ నొప్పులు పడిన తర్వాత అది తాత్కాలికమైన వేదన. ఆ వేదన భరించిన తర్వాత ఏమైంది? సంపూర్ణంగా తన బిడ్డ దగ్గర తన సంతోషంగా ఉండిద్ది, ఉండదా? ఆనందం కలిగి ఉండిద్ది. మరలా ఆ వేదన ఉంటుందా? ఉండదు. మళ్ళీ గర్భం ధరిస్తే తప్పక. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? ఒక ప్రసవ వేదన తాత్కాలికమైనది, అంటే కొంతకాలం ఉండే వేదన లాంటిది. సంఘం కూడా కొంతకాలం వేదన పడితే, తాత్కాలికమైన ఈ వేదన సంఘంగా అనుభవిస్తే శాశ్వతమైన ఫలితం ఏంటంటే మహిమగల సంఘం. అర్థమవుతుందండి? శాశ్వతమైన ఫలితం. సంఘం తాత్కాలికమైనటువంటి వేదన భరిస్తే సంఘము ఒక రోజు మహిమగల సంఘముగా, శాశ్వతమైన ప్రతిఫలం అదే మహిమగల సంఘం. కానీ మనం విచిత్రమైన తెలుసండి, ఈ అశాశ్వతమైనది, ఈ తాత్కాలికమైన వేదన మనం భరించలేక, నాకు నడువు నొప్పి, కళ్ళు నొప్పి, కాళ్ళు నొప్పులు, నడువు నొప్పులు, నేను తట్టుకోలేకపోతున్నాను, ఎన్నో కేకలేస్తాను. ఈ తాత్కాలికమైన వేదనలు భరించలేనప్పుడు ఆ స్త్రీ చూడండి, మహిమ గల సంఘం అంటే తాత్కాలికమైన వేదనని భరించినదే మహిమ గల సంఘం అంటే. అన్నిటిని తట్టుకోవడమే. యోబు తాత్కాలికమైన వేదన తట్టుకోలేదా? ఎంత వేదన! భార్య చావలేదు, చచ్చిపోతే వేరుకుంటుంది. భార్య చావలా, పిల్లలు చచ్చిపోయారు, ఇంకా పశువులు చనిపోయినాయి, ఆస్తి పోయింది, ఇంకా కలిగినవన్నీ పోయినాయి, చివరికి శరీరం కూడా చీకిపోయింది. ఇన్ని పోయినా యోబు ఏం చేస్తున్నాడు? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకెళ్ళను అంటే అర్థం ఏంటి? తాత్కాలికమైన వేదనను యోబు భరించాడు కాబట్టి యోబు గ్రంథం 42వ అధ్యాయంలో యోబు 2 ఆశీర్వాదాలు పొందాడు. 2 ఆశీర్వాదం అంటే 2 భార్యలను కాదు. 2 ఆశీర్వాదం అంటే ఏంటి? ఒకప్పుడు 500 జతల ఎడ్లుంటే 1000 జతలు, ఇక్కడ 300 గాడిదలుంటే ఇప్పుడు 6. అంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా, అలా పొందుకుంటూ వచ్చాడు. కారణం ఏంటి? తాత్కాలికమైన వేదన భరించాడు యోబు, కాబట్టి శాశ్వతమైన ఫలితాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు యోబు చరిత్ర మనం చదివితే, యోబు మొదటి ఉన్న దానికంటే తుదుకో గొప్పవాడుకున్నాడు యోబు. ఫస్ట్ ఉంది కొంతే, కానీ ఆ వేదన తర్వాత యోబుని చూడగా అద్భుతం. ఒకప్పుడు భార్య అంది, ఏమంది భార్య? నువ్వు చస్తే బాగుండేది, ఈ రోగం, ఈ బాధలు మాకెందుకు, ఈ బాధలు, నువ్వు చావంది. అంటే అందరి చేత అసహించుకోబడుతున్న స్థితిలో ఉన్న యోబే
ఆ వేదనే భార్య ద్వారైనా పిల్లల్ని బట్టి వచ్చిన దుఃఖమైనా, ఆస్తి పోవటం ద్వారా, తన పశువులు పోవటం ద్వారా, ఇంకో ద్వారా శత్రు ద్వారా వచ్చే వేదనైనా అంతటి వేదన భరించడం ద్వారా ఇప్పుడు ఏం జరిగిందండి? యోబుకి శాశ్వతమైనటువంటి ఫలితం. ఏంటి ఆ ఫలితం? దేవుని ఎదుటే గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఏమని? చూసావా, మొదటే చెబుతాడు దేవుడు, యోబు వంటి వాడు చూసావా యోబుని భూమి మీద? చూసా ప్రభు, అతని చుట్టూ నువ్వు కంచి వేసావు కదా. అంటే అర్థం ఏంటి? యోబు దేవుళ్ళకు సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. చివరిలో దాన్ని బలహీనతలో సరిదిద్దుకుని దేవుళ్ళకి రావటం ద్వారా తన స్నేహితుల మీద దోషం రాకూడదు, అపరాధం రాకూడదని దేవుడే యోబు నీ నిమిత్తం బలర్పిస్తానని అంగీకరిస్తానన్నాడు. అంటే కారణం ఏంటి? శాశ్వతమైన ప్రతిఫలం కోసం యోబు ఆ వేదనలు భరించాడు. నా దాసుడు, మీరు కాదు భరించింది. మీరు మాటలతో గుచ్చినా ఏం చెప్పినా, మంచి చెప్పినా కీడు చెప్పినా మీరు మాటలతో చేశారు. కానీ నా దాసుడైన యోబు తాత్కాలికమైనటువంటి వేదన భరించాడు, శాశ్వతమైన బహుమానం పొందుతున్నాడు. ఈరోజు మనం గమనించాల్సిన ఎన్నో కోణం ఇది. 2, తాత్కాలికమైనటువంటి వేదన శాశ్వతమైన ఫలితాన్ని పొందడం కొరకై తాత్కాలికమైన వేదన ఏం చేస్తుంది? భరించాలి. ఈ ప్రసవ వేద పడుతున్న స్త్రీ అంటే అదే. ఆమె సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తాత్కాలికమైనటువంటి వేదన భరించి శాశ్వతమైన ఫలితాన్ని పొందుకుంటున్న అనుభవాన్ని చూస్తున్నాం. సంఘం మహిమగల సంఘం కావాలంటే సంక్షోభాన్ని ఎదుర్కోవాలా, తాత్కాలికమైన వేదనని భరించాలి. అది సంఘం అంటే. అప్పుడే మహిమగల సంఘంగా తీర్చబడతావు. ఈ లోకంలో దేన్ని నువ్వు తట్టుకోలేకపోయినుకో నువ్వు మహిమగల సంఘంగా ఉండవు. ఇదన్నమాట 2. 3వ విషయాన్ని చూడండి. ప్రకటన గ్రంథం 12:2 వచ్చిన చదవండి. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములతో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కలనై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగవేయవలెనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆమె సింహాసనం యొద్దకును. ఆమె సింహాసనం వద్ద కాదమ్మా, ఒక సింహాసనమే లేదు. ఆయన సింహాసనం చాలే మాకు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం 3వ కోణం చూస్తున్నాం. ఏంటి 3వ మాట అని అంటే, ప్రసవ వేదన అంటే ఇది భౌతికమైన ప్రసవ వేదన కాదు. ఆమె పడుతున్న ప్రసవ వేదన అంటే అర్థం ఏంటి? సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. 2వదిగా ప్రసవ వేదన అంటే అర్థం ఏంటి? శాశ్వతమైన ఫలితం కోసం తాత్కాలికమైన వేదన భరిస్తుంది ప్రసవ వేదన అంటే. 3వదిగా ప్రసవ వేదన అంటే అర్థం ఏంటంటే సంఘం మీద హింస కలిగిందని అర్థం. ప్రసవ వేదన అంటే అర్థం ఏంటి? సంఘం హింసించబడుతుంది. ప్రసవ వేదన అంటే అర్థం ఏంటండి? సంఘము హింసించబడటం, లేదా ప్రసవ వేదన అంటే హింసించబడటం. ఒక మాట చెప్పాలండి. ఇప్పుడు చూడండి, సంఘముకు ఏం జరిగింది? గొప్ప హింస జరిగినప్పుడు అపోస్తలులు తప్పక మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? చెదిరిపోయారు, పారిపోయారు అని బైబిల్లో ఉంది. అపోస్తలులు తప్పక మిగతా వాళ్ళందరూ ఆయా ప్రాంతాలు పారిపోయారు. అంటే అర్థం ఏంటి? హింస. సో ప్రసవ వేదన అంటే 3వ కోణం ఏంటంటే హింసించబడటం. ఏంటండి? హింస. ఆ స్త్రీ ప్రసవ వేదన పడుతుంది అంటే అర్థం ఏంటంటే ఆమె హింసించబడుతుంది, చాలా హింసించబడుతుంది. ఆ టైంలో భౌతికమైన దేహం మీద పైన తట్టుకోగలుగుతారు, కానీ ఆ ప్రసవ వేదన టైంలో మానసికంగా కానీ హింసించబడ్డారా? డెలివరీ టైంలో చాలా కష్టం, చాలా కష్టం. డెలివరీ టైంలో కష్టం కదండి. భౌతికమైన శరీరాన్ని హింసించబడిన అది వేరుగుండేది, కానీ మానసికంగా హింసించబడి ఉంటే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే సంఘము ఇక్కడ ప్రసవ వేదన పడుతున్న స్త్రీ. ప్రసవ వేదన అంటే భౌతికమైన ప్రసవ వేదన కాదు ఇది. ఈ ప్రసవ వేదన అంటే మరి ఎలాంటి ప్రసవ వేదన అంటే ఇది సంక్షోభాన్ని కలిగిస్తున్న ప్రసవ వేదన. ప్రసవ వేదన అంటే సంక్షోభాన్ని సూచన. ప్రభు రాకడ ముందు కానీ దేవుని రాజ్యం ముందు కానీ సంభవించబోయే ఆధ్యాత్మికమైనటువంటి సంక్షోభాన్ని సూచనగా. 2 శాశ్వతమైన ఫలితం కోసం అనుభవించే తాత్కాలికమైన వేదన ఇది. 3వదిగా చూసినట్టే ఈ ప్రసవ వేదన అంటే హింసించబడటం. ప్రసవ వేదన అంటే అర్థం ఏంటండి? హింసించు. ఈ ప్రసవ వేదన అనగా 3వదిగా హింసించబడుతున్నాను. చాలా ఎంత హింసించబడుతున్నామో అంతగా బహుమానంతో కూడింది వచ్చిందని అర్థం. ఇప్పుడు ఈ స్త్రీ చూడండి,
ప్రసవ వేదన పడుతుంది. ఎంత హింసించబడింది ఆ టైంలో. ఓ పక్కనేమో ఘటసర్పం, మరొక పక్కేమో పుట్టినటువంటి బిడ్డ సింహాసనం దగ్గరికి వెళ్ళాలి, మరో పక్కేమో డెలివరీ అయిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఇంకో పక్క డెలివరీ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఒక నది ఏర్పడుతుంది అక్కడ, ఆ నదిలో కూడా అది జరుగుతున్న సిచ్యువేషన్ ఉంది. మరి వీటన్నిటిలో కూడా ఆమె ఎంత హింసించబడుతున్నట్టు, ఎంత హింసను భరిస్తున్నట్టు ఆమె చెప్పండి. ఇప్పుడు ఆమె మీద ఒక విధానం కాదు, చాలా విధానాలు ఆమె మీద ఆమె మీద బాణంతో కూడి ఉంటాయి. ప్రతి దాన్ని కూడా భరిస్తూ వస్తుంది, ప్రతి హింసను కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ వస్తుంది. ఎలా హింసించబడినా, ఎలాంటి కోణంలో హింసించబడినా ప్రతి హింసని కూడా భరిస్తుంది. అందుకే పౌలు అంటాడు ఆ మనల్ని ఖడ్గమైనను హింస అయినను కరువైనను క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా వేరు చేయలేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటండి, ఈ హింస దేని కొరకు, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏర్పరచడానికి కాదు, మహిమ గల సంఘముగా చేయబట్టాలి. ఈ లోకంలో సంఘము సంక్షోభాన్ని ఎదుర్కొన్న, ఆధ్యాత్మికమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న, సంఘము తాత్కాలికమైన వేదన భరించిన, సంఘము భౌతికమైన విధానంలో హింసించబడుతున్న కారణం దేని కొరకంటే మహిమ గల సంఘంగా చేయబట్టం కొరకు. దేని కొరకండి? మహిమ గల సంఘంగా చేపట్టం. కానీ ఈ రోజులు విచిత్రం ఏంటి తెలుసండి, మనం ఏ చిన్నదానికి కూడా హింసించబట్టడానికి ఇష్టపడం. ఏ చిన్నదానికి కూడా హింసించడం అంటే, అంతకుముందు ఎలా ఉండేది తెలుసు, హింసించబట్టం అంటే పూర్వదినాలు ఎలా ఉండేయంటే, ఒక వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టి కటికి చీకట్లో పెట్టేసేవాళ్ళు అంట. అది హింసించబట్టం అండి. చర్మం ఊడేలాగా కొడతాం, అది హింసించబట్టం. రంపాలతో కోసేరు మానవుడి శరీరాన్ని, అది హింసించబట్టం. ఇంకా బ్రతికుండగానే శిష్యుల యొక్క శరీరాన్ని చీల్చేసారు. మనిషి బ్రతికున్నప్పుడే యేసుప్రభు శిష్యుణ్ణి ఏం చేశారు, ఈ శరీరాన్ని ఇట్లా కోసుకుంటా పైన స్కిన్ మొత్తాన్ని కోసుకుంటూ వచ్చారు. హింసించబట్టం అంటే అది. ఇప్పుడు మనం పడే హింసలు కాదు, ఇది అసలు హింసే కాదు. నన్ను అడిగితే ఒకరి ద్వారా మాట అనిపించుకోవడం, ఒకరి ద్వారా మాట పట్టడం, ఇది హింస కాదు. నిజమైన హింస ఏంటంటే, యేసు ప్రభు కొరకై తన శరీరాన్ని ఒలువబడుతూ వచ్చింది. యేసు ప్రభు కొరకై పౌలు అయితే చాలా మంది చెబుతూ వస్తారు, యెరూషలేము ప్రాకారంలో పౌలు జీవితంలో ఆయన సిలువ వేయక ముందు ఆయన కోరుకున్న కోరిక ఏంటి, యేసు ప్రభు వారిని ఏ యెరూషలేము అయితే యేసు ప్రభు వారు వీధుల్లో నడుచుకుంటే సిలువను మోసాడో, ఆయన నడిచినటువంటి వీధుల్లో నన్ను గుర్రానికి కట్టేసి లాక్కుంటే వెళ్ళమన్నాడంట. మరి అది ఎంతవరకు వాస్తవం, నిజం? చరిత్ర అయితే అలా చెబుతుంది. పౌల్ని గుర్రానికి కట్టేసి లాక్కుంటూ వెళ్తుంటే, పౌలు శరీరం యేసు ప్రభు వారు ఎక్కడైతే యెరూషలేములో ఆ యొక్క సిలువను మోస్తూ వచ్చాడో, ఏ గల్లీలో అయితే మోస్తూ వచ్చాడో ఆ ప్రాంతం అంతా తిప్పుకుంటూ తీసుకెళ్ళి ఆయన సిలువ వేశారంట. ఎంత భయంకరమైన ఇది హింసలంటే. కానీ ఈ హింస దేని కొరకు? ఇప్పుడు చెప్పండి, వాళ్ళు పడ్డది హింస, మనం పడేది హింస? మరి అంతే కదా. మరి దీన్ని ఏం చేయాలి, మనం పడేదాన్ని లెక్కలో తీసుకోవద్దు, కానీ మనం దీన్నే లెక్క చేసుకుంటాం. వాళ్ళు ఆ లెక్క పెట్టలా. పౌలు అంటాడు, హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాసేది ఏమైనా ఉందా? అలా అవకాశమే లేదు. అంటే పౌలు మనలాంటి హింసలను కాదు భరించింది, భయంకరమైన హింసలు. యేసు ప్రభువు శిష్యులు భరించారంటే భయంకరమైన హింసలు. అవి తట్టుకోవటం మానవుడి కష్టం. ఇంతకుముందు కూడా చెప్పా, పౌలు జీవితంలో చెరసాలు వేస్తే పౌలుని శీలని ఎలాగండి, చెరసాల్లో వేస్తే ఇప్పుడంటే కొద్దిగా మనిషి నడవటానికి అన్ని అవకాశాలు ఇచ్చారు. ఆ దినాల్లో ఏంటో తెలుసా, 2 కాళ్ళు ముందలకు పెట్టాలి, 2 చేతులు ముందలకు పెట్టాలి. కాళ్ళకి ఏం చేస్తారు అక్క? అది కాదు చెబుతా చూడండి. పౌలుకి వేసిన విధానం చూడండి. ఇది చెక్క, దీనికి ఒక హోల్ ఉంటుంది. దీన్ని 2 భాగాలుగా చీరుస్తారు చెక్కని, పైన ఒకటి కింద ఒకటి, మధ్యలో హోల్ ఉంటాయి రెండింటికి. ఈ హోల్లో ఏం చేయాలి, పౌలు ఇటుపక్క హోల్ ఉండేది, ఇటుపక్క ఉండేది, 2 హోల్లో తన కాలు పెట్టి కూర్చోవాలి. అప్పుడు ఈ పై ముక్క తీసి ఏం చేస్తారు, కింద ముక్కలు పెడితే హోల్ ఉంటుంది కదా, పైదానికి హోల్ ఉంటుంది కదా, 2 ముక్కలు ఈ రెండింటికి మధ్యలో హోళ్ళు ఉంటాయి. 2 భాగాలు చేసినప్పుడు ఈ మొక్క ఆ మొక్క కలిసినప్పుడు పెద్ద హోలు ఏర్పడింది. ఆ హోలు అట్లా ఉండి దానికి లాగేసేసేవాళ్ళు. అంటే 2 కాళ్ళు కూడా కదలటానికి లేదు. ఇప్పుడు 2 కాళ్ళు ఎక్కడ ఉండే, ఒక్కొక్క కాలుకి ఒక్కొక్కటి కడితే అట్లా నడవచ్చు. కానీ 2 కాళ్ళు ఎట్లా లోపలికి ఉన్నాయి, అప్పుడు కదలగలుగుతాడా? లేదు. చేతులు కూడా అలాంటి పరిస్థితే. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వాళ్ళ హింసించబడింది మనమే అది మనమే అన్నట్టుంటే. కానీ మనం అసలు హింసే కాదు ఇది. ఒక మందిరానికి వెళ్తుంటే భర్త తిడుతున్నాడు, మరి చర్చికి వెళ్తుంటే వాళ్ళు తిడుతున్నారు, చర్చికి వెళ్తుంటే వీళ్ళు తిడుతున్నారు. అంటే ఇది హింస కాదు. అసలైన హింస అంటే
పౌలు పడింది హింస, పేతురు పడింది హింస, తల్లకిందులుగా చిలువే పడుతున్నాడు, ఆ చెరసాల సంఖ్య చేత బంధించబడి ఉన్నాడు. అది హింస అంటే. వాళ్ళు అలా హింసించబడ్డారు కాబట్టి పరలోక రాజ్యంలో 12 సింహాసనం మీద వారు కూర్చునే ధన్యత వాళ్ళు పొందుకుంటూ వచ్చారు. మహిమగల సంఘం అంటే మరి అదే. మరి ఏదో వచ్చాము, దేవుని నమ్మేమో, దేవుని మందిలోకి వచ్చాము, ఆ గిన్నెలు కడిగాము, భోజనం సర్వింగ్ చేసాము, వంట వండేమో, ఏదో కూరగాయలు టమాటాలు తెచ్చాము, ఇంకా ఉప్పు తక్కువైతే ఉప్పు తెచ్చాం, కారం తక్కువైతే కారం తెచ్చాం, మందిరం మొత్తం ఉడిచేసాం, రోజు మేమే ఉడుతున్నాం. ఇది కాదు హింస అంటే. మనం హింసించబట్టమంటే ఈ కాదు. ఇవి జస్ట్ మనం నేర్చుకోవడానికి ఎదుటి వ్యక్తి ద్వారా వచ్చే మాటలు ఇవి. ఒక సేవకుడు నువ్వు జాతర అజాతర తిడుతున్నాడంటే నేర్చుకోవడానికి తప్పగా ఇది హింస కాదు. హింసించేవాడు సేవకుడు కాదు, సాతానుడు హింసించేవాడు. హింసించేవాడు ఎవరండి? సాతానుడు. దేవుడు కాదు, దేవుని సేవకుడు కాదు, సాతానుడు హింసిస్తాడు. పౌలు చూడండి, పేతురు చూడండి, యాకోబు చూడండి, ఇంకా చాలా మంది యేసుప్రభు శిష్యులు చూడగా అందరూ కూడా హింసించబడ్డారు. ఎందుకు ఈ హింసనాలు పొందారంటే మహిమగల సంఘముగా వాళ్ళు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, నేను అంట కదా, భార్య తిడుతుంది, భర్త తిడుతున్నాడు, భార్య ఏదో అంది, బియ్యం ఏదో అంది, భర్త ఏదో అన్నాడు, పిల్లలు ఏదో అన్నాడని మనం బాధపడేది. రోజు వాళ్ళు మన మాట వింటలేదు, మనం ఎంత చెప్పినా వింటలేదంటే అది హింసించబట్టం అనుకుంటున్నారా? ఇది కాదు హింసించబట్టం అంటే. ఇప్పుడు చెప్పండి, నా భర్త నా మాట వినడు, నా భార్య నా మాట వింటలా, నాకు విరోధంగా ఉంటుంది, నా పిల్లలు నా మాట వింటలా, నా తల్లిదండ్రులు నా మాట వింటలా, నా సహోదరులు నా మాట వింటలా, నా బంధువులు నా మాట వింటలా, నా రక్త సంబంధికులు నా మాట వింటలా, అందరూ నా మీద తిరగబడుతున్నారు, నన్ను ఏదో ఒకటి అంటున్నారంటే ఇది కాదు హింస అంటే. హింస అంటే ఇది కాదు. ఏది హింస అంటే? పౌలు లాంటిది. ఏది హింస అంటే? పేతురు లాంటిది. ఏది హింస అంటే? చెప్పండి, యాకోబు లాంటిది. అసలు ఏది హింస చెప్పమంటారా? యెషయా ప్రవక్తని చెప్పాలి. హింస అంటే ఎలాగూ రంపంతో కోసారట, మధ్యకి నిలవబెట్టి పొడుకోబెట్టి ఏం చేశారు? 2 కాళ్ళు పక్క చెప్పి మధ్యలో కూడా రంపంతో కోసారంట. అది హింస అంటే. హింస అంటే అది. మనం భరిస్తామా? సువార్త చెబుతూనే రెడ్డిపల్లి ఎవడని తిడుతున్నాడు అంటే ఏడు ఇంటికి సర్దుకుంటూ వస్తాం. హింస అంటే అది. అందుకే వాళ్ళు ఏమయ్యారు? మహిమగల సంఘం. ఆమె హింసించబడుతుందంటే సంఘం ఎలాంటి హింస పొందిందో దానికి సూచన చూపిస్తుంది. ఎలాంటి హింసల్లోంచి సంఘం బయటకు వస్తుందన్నది అని చూపిస్తుంది. భూమి మీద సంఘం ఎలా హింసించబడి దేవుని రాజ్యానికి వెళ్తున్నారన్న దానికి సూచనగా ఆమె చూపిస్తున్నాం ప్రసవ వేదన. ఇది 3. 4వ విషయం రండి, ప్రకటన గ్రంథం 12:2 ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దానితో ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నిలిచి వాటిని భూమి మీద పడవేసెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు. సరే అమ్మ, ఇక్కడ చూస్తున్న 4వ మాట ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే ఏంటి? ఈ ప్రసవ వేదన భౌతికమైనది కాదు. మరి ప్రసవ వేదన అంటే 4వ కోణము ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట, ఒక మాటలో చెప్పాలంటే సంఘానికి ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ఏంటండి? సంఘానికి ఎదురవుతున్న భయంకరమైన పరిస్థితులే. మాటలో చెప్పాలంటే ఎలాంటివండి? భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు ఆమె డెలివరీ అయ్యే టైంలో ఆమె దగ్గర ఏముంది? ఘట సర్పం ఉంది. ఎందుకు ఆ ఘట సర్పం ఉంది చెప్పండి? సో ఆ ఘట సర్పం ఎందుకు ఉంది ఆమె దగ్గర? ఎవరిని మింగటానికి? తాను ఎవరికైతే జన్మ ఇచ్చిందో ఆ బిడ్డను మింగటానికి ఘట సర్పం సిద్ధంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే, గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, 4వ కోణం ఏంటంటే, ఈ ప్రసవ వేదన అంటే భయంకరమైన పరిస్థితులు అని అర్థం. ఏంటండి? భయంకరమైన పరిస్థితులు. సో ఈరోజు మన జీవితాల్లో
ప్రతి భయంకరమైన పరిస్థితిని కూడా ఎదుర్కొన్నవాడే మహిమగల సంఘం. ప్రతి భయంకరమైన పరిస్థితిని మనం ఎదుర్కోవాలి. ప్రతి స్థితిని ఎదుర్కోవాలంటే బయటికి వెళ్ళి దేవుని ఎరగని వాళ్ళతో కొట్లాటలు గొడవలు కాదు సుమి. మన జీవితాల్లో ఏదైతే ఎదురవుతుందో ఆ భయంకరమైన స్థితులన్నిటి కూడా మనం ఎదుర్కోవాలి. ఇప్పుడు చాలా మంది అంటారు హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, ఇవనే కాదు నేను అంటుంది. జీవితాల్లో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలా. మన జీవితాల్లోకి ఎందుకు ఎదురవుతున్నాయి మన జీవితాల్లో కంటే ఒక పరిస్థితి ఎందుకు వస్తుందంటే అది మనల్ని మహిమగల సంఘంగా మార్చడం కొరకే. ఎందుకండి మహిమగల సంఘంగా మనం మార్చడానికి. నేనంట చాలామంది అంటారు, అయ్యా నా కూతురు బహువేదనలో ఉందయ్యా. ఎందుకు వేదన? భర్త వదిలేశాడు. తద్వారా మనం ఎంతో బాధపడుతూ వస్తాం. నేనంట కదా, ఆ పరిస్థితిని బట్టి దేవుడు మనకేదో నేర్పడానికి వచ్చాయని మళ్ళీ తీసుకెళ్తాడు. కానీ దాని ద్వారా ఏదో మనకు నేర్పిస్తున్నాడు. అంటే ఒక పరిస్థితి ఎదురైందంటే దాని ద్వారా ఏదో నేర్పిస్తాడు. అయ్యా నేను ఎన్నో అప్పుల్లో కూరుకుపోయాను, ఓకే, దాని ద్వారా కూడా ఏదో నేర్పిస్తాడు. అంటే ప్రతి పరిస్థితి మనల్ని దేవుని మహిమగల సంఘంలాగా మార్చడం కొరకే మెట్లు వేస్తూ వెళ్తుంది. ప్రతి పరిస్థితి ఏమవుతుందండి? మనల్ని దేవుని మహిమగల సంఘంగా మార్చడం కొరకే స్టెప్స్ వేస్తుంది. ఏం చేస్తుంది? ఏమన్నా కనపడినాయండి మీకు? కనబడుతున్నాయా? ఏంటి స్టెప్స్? చూడండి, ఒక్కొక్క పరిస్థితి నువ్వు వెళ్తా ఉంటే చివరికి ఏం జరిగిద్దండి? మహిమగల కిరీటాన్ని పొందుకుంటావు. నువ్వు మహిమగల సంఘంకి ఎప్పుడు మార్చబడుతున్నావు అంటే ఒక్కో స్టెప్ ఎదుగుతూ వెళ్ళటమే. నీకు ఎలా ఎదుగుతావు అంటే ఇంట్లో వచ్చే పరిస్థితులు, మన శరీరంలో జరిగే పరిస్థితులు, మన కుటుంబంలోకి వచ్చే పరిస్థితులు, మన జీవితంలోకి వచ్చే పరిస్థితులు, కొన్ని మనల్ని మానసికంగా కృంగదీసే పరిస్థితులు కొన్ని ఉంటాయి. నీకు నిద్ర పట్టుకోకుండా చేసి, నీకు కలవరాన్ని తీసుకొచ్చి, నిన్ను వేధించి, నిన్ను దుఃఖపరిచి, నువ్వు నిద్రపోకుండా కానీ నువ్వు ఏ పని చేయకోకుండా, ఏ పని చేయలేకుండా కూడా చేసే కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. వీటన్నిటిని మనకే ఎందుకు ఎదురవుతాయి చెప్పండి? ఇప్పుడు చాలామంది అంటారు, ఇప్పుడు సపోజ్ నేను అనుకుంటా, ఏంది ప్రభా వాక్యం చెప్పేటప్పుడు ఈ మెడ నొప్పి, తలనొప్పి నాకు మాత్రం ఎందుకు వచ్చిందని నేను అనుకుంటా. సపోజ్ అనుకుంటా, ఇప్పుడు అనుకోవట్లేదులేండి, అనుకుంటాను అనుకో. ఎందుకు ఇది? ఇక్కడ మహిమగల సంఘానికి వెళ్ళటం కొరకే ఈ నొప్పి అనే మెట్టును భరిస్తే ఆ మహిమగల సంఘానికి వెళ్తానికి ఒక మెట్టు ఎక్కేసినట్టే. ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా. అంటే నువ్వు అనుకోవచ్చు, నేను నా జీవితంలో ఎందుకు ఎలాంటివి వస్తున్నాయి, నేనేం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, నా జీవితంలో ఎందుకు ఎలాంటివి ఎదురవుతున్నాయి అనుకోవద్దు. ఎదురవటానికి కారణం ఏంటి తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి రాకుండా నీకు ఒక్కదానికి ఎందుకు వస్తున్నాయి అంటే నిన్ను దేవుడు మహిమగల సంఘంగా సిద్ధపరచడానికి ఇష్టపడ్డాడు. ఆ మహిమగల సంఘం అనే అనుభవంలో నిన్ను ఒక మెట్టు ఎక్కడానికి అలాంటి పరిస్థితులు నీ జీవితంలోకి ఎదురవుతున్నాయి. ఇప్పుడు చెప్పండి, మన జీవితాలు ఎదురయ్యే ప్రతి పరిస్థితి ఎలాంటిది చెప్పాలి? ఎలాంటిదన్నా? మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి ఎలాంటిది? ఒక మెట్టు మనల్ని పైకి ఎక్కిస్తుంది తప్ప కింద దించేది కాదు. ఎందుకు ఈ మెట్టు ఎదుగుతుంది? మహిమగల సంఘం స్థితిలోకి వెళ్ళటం కొరకే. మహిమగల సంఘం స్థితిలోకి వెళ్ళటానికి. కానీ ప్రతి పరిస్థితిలో, భయంకరమైన ప్రతి పరిస్థితిని కూడా మనమే ఎదుర్కోవాలి, ఇంకెవరు ఎదుర్కోరు. దేవదూతలు ఎదుర్కొంటున్నారా? కాదు. మరి ఎవరు ఎదుర్కొంటున్నారు? మనమే కదా. మనం ఎందుకు ఎదుర్కోవాలంటే ఇదే కారణం. మహిమగల సంఘముగా వెళ్ళి ఆ మహిమతో కూడిన కిరీటాన్ని మనం పొందాలి. ఈ రోజు నుంచి ప్రతి వ్యక్తి గుర్తుంచుకోవాల్సిన నాకు మాత్రం ఎందుకు వస్తున్నాయి నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఒక భయంకరమైన పరిస్థితి నీ జీవితంలో తుఫాన్లోకి వచ్చిందంటే ఫస్ట్ దేవుని స్తుతించు, దేవుని కృతజ్ఞత చెల్లించు. ప్రభా, నా జీవితంలో, నా బిడ్డల జీవితాల్లో, నా కుటుంబ జీవితాల్లో, నా పిల్లల జీవితాల్లో ఇది ఇలాంటి సంభవించింది, నీకు వందనాలు, నీ కృతజ్ఞతలు. ఒక్క మాట నేను అడిగితే చెప్పండి, యేసు ప్రభు వారి దగ్గరికి 5 రొట్టెలు 2 చేపలు వచ్చినాయి. ఆయన ఏం చేశాడు? ఇచ్చారు 5 రొట్టెలే కదా, అందరూ సంఘంగా కూడి నా శరీరం నా రక్తం తాగని అన్నట్టుగా ఇచ్చాడా? కాదు. ఆ చేయాల్సిన కోణంలో చేశాడు. ఏం చేశాడు? తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని ఆశీర్వదించాడు అని ఉంది. ఏం చేశాడండి? కృతజ్ఞతలు చెల్లించి, అంటే దానిని బట్టి ఏం చేశాడు? కృతజ్ఞత చెల్లించాడు. అంటే ప్రతి దాన్ని బట్టి మనం కృతజ్ఞత చెల్లించాల్సిందే. నేనంట కదా, ఇప్పుడు నీకు భయంకరమైన పరిస్థితి ఎవరో ఒకరి ద్వారా నీ జీవితంలోకి వచ్చింది.
ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? మనం మనుషులకే వైపు తీస్తాం, మనుషుల వైపు చూస్తాం, ఏం చూడద్దు. ప్రభా నీకు కృతజ్ఞతలు, ఇది ఇచ్చావు, ఇది వచ్చింది, నీకు కృతజ్ఞతలు ప్రభా, నీకు వందనాలు. ఏం చేయాలండి? ఇది వచ్చింది, నీకు కృతజ్ఞతలు, నీకు వందనాలు. ఎందుకు చెప్పాలి అది? ఆ భయంకరమైన పరిస్థితి ఎలా వచ్చినా దేవుని నువ్వు గణపరుస్తున్నావు కాబట్టి ఆ పరిస్థితిలో కూడా నువ్వు దేవుని గణపరిచే విధానం దేవుడు చూసి, నా కుమారుడు నా కుమార్తె ఇలాంటి పరిస్థితుల్లో నన్ను గణపరుస్తున్నారు, వారికి నేను సాయం చేయాలని ఆకాశ వాహనం వేసుకుని ఆయన వచ్చి నీకు సాయం చేస్తాడు. కానీ విచిత్రం ఏంటి తెలుసండి? మనం అట్లా అడగం, అట్లా దేవుని స్తుతించం. నేను నా జీవితంలో నేను చేసే పరిస్థితే చెబుతున్నా. ప్రతి దానికి దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నా. ఎందుకని? ఒక బలహీనత ఉంది, ఒక అనారోగ్యం ఉంది, ఒక బాధ ఉంది, ఒక వేదన ఉంది, ఒక అవమానాలు ఉంటాయి, ఒక నిందలు ఉంటున్నాయి. ఇప్పుడు నేను నేర్చుకున్న రూపాంతరం ఏంటి చెప్పమంటారా? అన్నిటిని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించడమే. చెల్లించినప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా? మనశ్శాంతికి నిద్రపోతున్నాం. ఇంట్లో ఏం చేస్తున్నాయండి? మనశ్శాంతికి నిద్రపోతా. ఎప్పుడైతే అది నా మైండ్లో ఉంటుందో, కృతజ్ఞత చెల్లించలేదో ఆ రైతు నిద్రే ఉండదు, కలవరం. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఓహో ఈ రైతు నిద్ర లేదంటే ఇప్పుడు నిద్ర పడతలేదు. మెయిన్ రీజన్ ఏంటి? నేను ఏ విషయంలో కలవరపడుతున్నా కానీ దాని విషయంలో దేవుని కృతజ్ఞత చెల్లించాల. ఇది వినటానికి విచిత్రంగా ఉన్న వాస్తవం ఇదే. ఏంటి? ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞత చెల్లించండి. నీ పరిస్థితి ఏదైనా, నీ సిచ్యువేషన్ ఏదైనా, అది ఎలాంటి భయంకరమైన పరిస్థితి అయినా దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించు. ప్రసవ వేదన అంటే ఏంటంటే భయంకరమైన పరిస్థితిని ఆమె ఎదుర్కొంటుంది. అప్పుడే మహిమగల సంఘం అంటే నువ్వు ప్రతి భయంకరమైన పరిస్థితిలో, భయంకరమైన అంటే అసలు నీ ప్రాణం పోయేటట్టు, నువ్వు ఉండలేనట్టు, నిన్ను బాధిస్తున్నట్టు, నీకు నెమ్మది లేకుండా చేసేవి చాలా ఉంటాయి భయంకరమైన పరిస్థితులు, ఉండవా? వీటన్నిటిని బట్టి ఏం చేస్తా? కృతజ్ఞత చెల్లించు. ప్రతి దాన్ని బట్టి, అన్నిటిని బట్టి ప్రభు నీ కృతజ్ఞతలు అనొద్దు, ప్రతి దాన్ని బట్టి తీసుకో. ఎందుకంటే ఎక్కువ సమయం దేవునితో గడపడానికి కుదిరిద్ది. ప్రభు అన్నిటిని బట్టి నీకు ఒకసారి ప్రార్థన చేస్తానంటే ఏంటి? ఒక నిమిషంలో కట్ చేసినట్టు. కానీ ప్రతి దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నావు అంటే దేవునితో ఎక్కువ సమయం నువ్వు గడుపుతావు. అది అప్పుడేమైంది? దేవుడు నీతో ఎక్కువ సమయం ఉంటాడు. నువ్వు ఎక్కువ దేవునితో సమయం గడుపుతున్నావు. అన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభు అంటే ఇక ఒకసారి చెప్పావు, నేను ఒకసారి చూసుకుంటాలే అంటాడు. అనగానే ప్రతి ఒక్క దాన్ని బట్టి స్టెప్ బై స్టెప్ దేవుని కృతజ్ఞత చెల్లిస్తుంటే దేవుడు కూడా నీతోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడం. ఎందుకు? నా బిడ్డేది ఇంకొకసారి ఇంకేమన్నా స్తుతించేవి ఉండేమో, ఇంకేమైనా గణపరిచేవి ఉండేమో, ఇంకేమైనా నాతో మాట్లాడేవి ఉండేమో, నేను కాసేపు ఆగి ఆయన దగ్గర నుంచి దూరంగా వెళ్తా. అబ్రహాముతో ఎంతసేపు ఉన్నాడు దేవుడు? అబ్రహామా, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతాను, కానీ ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు లేరని వెళ్ళిపోయాడు దేవుడు. ఓపిక ఉన్నాడు. ఎందుకు? అబ్రహాం ఇంకేమన్నా అడుగుతున్నాడు. అబ్రహాం మనసు వేరు, అందుకే 45 మంది అడిగాడు. కాదు అబ్రహామా, ఇక నేను వెళ్తున్నాను అన్నాడా? 30 మంది అన్నాడు. అసలు 40 మంది, 30 మంది వెళ్తున్నానా? అబ్రహామా బాయ్ అని చెప్పాడా? 20 మంది. అబ్రహామా బాయ్ అని చెప్పాడా? 10 మంది. అప్పుడు కూడా బాయ్ అని చెప్పాడా? ఏమన్నాడు? అబ్రహామా బాయ్ అని చెప్పుకోకుండా, అబ్రహామా ఆ పట్టణంలో 10 మంది కూడా లేరు, నువ్వు అడగొద్దు అన్నాడు. అప్పుడు వెళ్ళిపోయాడు. ఆ 10 మంది అన్న టైంలో వెళ్ళిపోయాడా? ఎలా? మళ్ళీ అబ్రహాంతో మాట్లాడాడు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు ఒక మనుషుడితో సావాసం కలిగి ఉండటానికి దేవుడు వేచి ఉండే సమయం అది. నీతో నాతో దేవుడు మాట్లాడటానికి వేచి ఉంటాడు, మాట్లాడతారు. అసలు 50 మంది కూడా పట్టణంలో లేరంటే డైరెక్ట్ ఒకసారి చెప్పచ్చు కదా, అబ్రహామా ఆ పట్టణంలో 10 మంది కూడా లేరు, నువ్వు అడగొద్దని మొదటే చెప్పొచ్చు కదా. దేవుడు ఎందుకు వేచి ఉన్నాడు? అబ్రహాముతో స్నేహం కోసం. దేవుడి రాత్రి మనతో ఎందుకు వేచి ఉంటాడు? అబ్రహాం వల్ల 50 మంది, 20 మంది, 30, అబ్రహాం వల్ల 45 మంది, 40 మంది, 30 మంది, 20 మంది మనం అడుగుతామేమో, మనతో ఎక్కువ సహవాసం కలిగి ఉండటానికి ఆయన వేచి చూస్తున్నాడు. విచిత్రమైన తెలుసా? మనం ప్రభా పట్టణంలో 50 మంది ఉంటారా? లేరు. సరే ప్రభా, లేకపోతే ఇంకొద్దులే, వెళ్ళిపో నువ్వు కూడా అంటాం మనం. కానీ ఆయన కోరుకునేది అది కాదు. నిన్ను మహిమగల సంఘంగా సిద్ధపరచాలని ఇష్టపడుతున్నాడు. అలా కావాలంటే నువ్వు ఆయనతో ఉండాలి, ఆయనతో సావాసం కలిగి ఉండాలి. వచ్చే ప్రతి పరిస్థితుల్లో ఆయన్ని మాత్రమే మహోన్నతుడైన ఆయన ఘనపరిస్తే నీ జీవితం నా జీవితం వేరుగుండేది. ప్రతి పరిస్థితుల్లో నా జీవితాల్లో ఎటువంటి పరిస్థితులు మన జీవితాలు ఎదురైనా గమనించు, ప్రభువా నువ్వు మహోన్నతుడివి, నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు ఘనమైన దేవుడు ప్రభువా, నీకు కృతజ్ఞతలు, నీకు వందనములు ప్రభువా, నీకు కృతజ్ఞతలు. ఇదిగో నాకు ఈ పరిస్థితి వచ్చింది, దీన్ని బట్టి నాకు నిద్ర పడతల్లా, అయినా నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు, నీకు కృతజ్ఞతలు. బైబిల్ ఏముందండి? దావీదురాజు ఏమంటాడు? మరణపు టూరులో నేను ప్రవేశించినను, మరణపు టూరులో నేను ఉన్నాను, ఏది నాకు ఎంత మాత్రమును. అబ్బా ఎంత గొప్ప మాట. కారణం ఏంటి?
దేవునిలో ఉండి దావీదురాజు జోలపాట దేవుని ద్వారా పాడించబడి నిద్రపోతున్నాడు. దావీదురాజు ఎవరి ద్వారా? దేవుని ద్వారా జాలిపాట పాడించబడి, మన పిల్లలు పాడుతాం జోలాలి జోలాలి అని, అట్ట దేవుడు తన జాలి పరిస్థితి ఎట్ట జాలిపాట పాడినట్టుగా నిద్రపురుస్తున్నాడు దావీదురాజు. ఎన్ని పరిస్థితులు! ఒక పక్కన మామ చచ్చిపోయాడంటే కొడుకు చచ్చిపోయాడంటే ఇంకోటి శత్రువు, ఫిలిష్తీయులు ఎంతమంది వస్తున్నారు, అయినా నిద్రపోకుండా ఉంటాడా దావీదురాజు? ఎలా నిద్రపోకుండా ఉంటాడా? నిద్రపోయాడు. ఎలా నిద్రపోయాడు? దేవుడు చక్కగా జోలపడుతున్నాడు. కారణం, మరణపుటూరులో నేను తిరిగినాను, నాకు భయమే లేదు. నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆదరిస్తుంది. నా శత్రువులు ఎదుటి నువ్వు నాకు భోజనం సిద్ధపరిచేదు. బాబా, ఎంత ఘనమైన మాటలు అంటాయి. అంటే అర్థం ఏంటి? దేవునిలోనే తన స్థానాన్ని దేవునిలో పెట్టుకున్నాడు, ఇంకెట్లా పెట్టలా. ఇప్పుడేంటి నేను అనుకుంటా, అంటే బహుశా నేను అనుకుంటుంది ఇది, సాయంత్రం అవ్వగానే దేవుడు దావీదురాజు దగ్గరికి వెళ్ళి, లేదా దావీదురాజు దేవుడి దగ్గరికి వెళ్తే, దావీదా బాగుండవా? ఏం బాగుండ తండ్రి, ఈ రోజంతా ఇవన్నీ వచ్చినాయి, అయినా నీకు వందనాలు ప్రభా, బాగుండేదే ఉంది కానీ ఎట్టయినా నీ కృతజ్ఞత చెల్లించాల్సింది, అది నా బాధ్యత. అదేం దావీదా, ఇన్ని కష్టాలు పడ్డావు కదంటే, కష్టాలు ఏముందిలే ప్రభువా, ముందర నీకు గనపరుస్తా, నిన్ను స్తుతిస్తా, ఆ తర్వాతే నా కష్టాలు ఏముంది, నువ్వు ఉండవు కదా, నువ్వు చూసుకుంటావు కదా. నేను అనుకుంటున్నా దావీదురాజు దేవుడు అంతగా సత్సంబంధం కలిగి ఇద్దరు మాటలు ప్రేమతో ఉండారేమో, అందుకేగా దేవుడు అంది నా హృదయానుసారుడని నేను అనుకుంటా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా. సాయంత్రం అయితే దావీదురాజు, దేవా ఎక్కడుండవు, ఇదిగో దావీదు నేను ఎక్కడ లేను, నీ పక్కనే ఉండగా ఎందుకు ఎత్తుక్కుంటున్నావా, దేవా బాగుండవా, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు. దావీదు ఈ రోజుల్లో ఇలా కష్టపడ్డావు కదా, నీ మామ ఇలా నేను చంపడానికి వచ్చాడు కదా, కొండలో గుహలు ఎక్కి దిగావు కదా. ఒక మాట రాయబడుతూ వచ్చింది బైబిల్లో, దావీదురాజు చెప్పులు లేకుండా కూడా కొండలు ఎక్కి దిగాడంట. భయంకరమైన పరిస్థితి, కుమారుడు తరుగుతుంటే, కుమారుడు వచ్చేస్తున్నాడంటే ఇంట్లో నుంచి పారిపోయి చెప్పులు లేకుండా కొండలెక్కి దిగితే ఏడుస్తూ వెళ్తున్నాడు. మరి ఆ రోజు సాయంత్రం దేవుడు వచ్చి అడిగితే ఏం చెబుతాడు దావీదురాజు? బాగుండా ప్రభా, నీకు కృతజ్ఞతలు అని చెప్పుకోకుండా ఏం ప్రభా ఇలాంటి బతికిచ్చావు అంటాడా? అది కాదు దావీదురాజు అంటే. ప్రభా నీకు వందనాలు, బాగుండవా? బాగుంటా. ఈరోజు నేను కొద్దిగా చెప్పులు లేకుండా నడిచా, నా కొడుకే నా మీద తిరగబడ్డాడు కొడతానికి, పారిపోయి వచ్చా, చెప్పులు లేకుండా నడిచా, కొండ మీద ఏడుస్తూ నడిచా, అయినా నీకు వందనాలు ప్రభా, నువ్వు మంచోడివి, నువ్వు నాకు అన్యాయం చేయవు. అది ప్రేమ అంటే, అది దేవుని కనపరచడం అంటే. చూడండి, ప్రతి పరిస్థితిలో దావీదురాజు దగ్గర దేవుడు వస్తే, ప్రభా నువ్వు ఉండవు, ఈ పరిస్థితులు పెద్ద లెక్కలో కాదులే ప్రభా, నువ్వు యుద్ధశూరుడివి, నువ్వు బలశూరుడివి, నీ ముందు ఇయ్యంత తీసేస్తావు. అంటే నేను అనుకుంటా దావీదురాజుకున్న పరిస్థితులు దేవుని దగ్గర తీసివేయమన్న దానికంటే దేవుని స్తుతించిందే ఎక్కువ. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? మనమా చాటర్ బార తీసుకొస్తాం, ప్రభా నాకు ఇన్ని ఉండే తీర్చు, ఏం చేస్తాం, ఇన్ని తీసుకొచ్చి దేవుని దగ్గర పడేస్తాం, నాకు ఇన్ని అప్పులు నేను కష్టాల్లోనే తీర్చని. దావీదురాజు ఎన్నుండా, నువ్వు బాగుండవు కదా దేవా, నేను బాగుండా. మరి ఏంటి దావీదా ఈరోజు పరిస్థితులు? ఏముండే ప్రభా, మా కొడుకే వచ్చి నన్ను చంపబోయాడు చేసాడు, దేవందులే రేపు పొద్దునకు నువ్వే చూసుకుంటావులే, నీకు వందనాలు. దావీదురాజు జీవితం వేరు. భయంకరమైన పరిస్థితులు ఎన్నొచ్చినా ప్రభా నీ దేవుని దగ్గరకు వెళ్ళి, నా తండ్రి ఉన్నావు కదా, నువ్వు చూస్తున్నావు కదా, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు. అలాంటి జీవితం మానవుడికి అవసరం. అప్పుడే మహిమ గల సంఘంగా సిద్ధపరచబడతాం. అందుకే దావీదురాజుని ఏమంటాడు, నా హృదయాను. ఎందుకంటున్నాడు? ప్రతి భయంకరమైన పరిస్థితిని కూడా ఎదుర్కొన్నాడు. మనం అలా ఎదుర్కొంటేనే దేవుని హృదయానుసారం, లేకపోతే మహిమ గల సంఘం ఉండదు. దావీదురాజు వాళ్ళు ఒకసారి ట్రై చేయి. ప్రతి పరిస్థితి, ఇప్పుడు నేను అదే చేస్తాను, నిద్ర పట్టకపోతే మోకాళ్ళ నుంచి దేవుని కృతజ్ఞత చెల్లించేస్తాను. లేదా నడుస్తూ ఉండా, ఒకవేళ గ్యాస్ పట్టినప్పుడైనా, లేదంటే ఏదన్నా నొప్పి, కడుపులో నొప్పి ఉండా, ఏదన్నా నిద్ర పట్టకపోయినా, తల తిరుగుతున్నట్టయినా ఏం చేస్తాను తెలుసా? ప్రభా నీకు వందనాలు, నీ కృతజ్ఞత ప్రభా, ఈ పరిస్థితి ఇచ్చో నీకు వందనాలని దేవుని కనపరిచేస్తాను. ఇప్పుడు ఇట్లా వాక్యం చెప్పే టైంలో ఏదన్నా వచ్చినా మాట్లాడేవాడు పరిశుద్ధాత్ముడు కదా, నాలో నేను దేవుని స్తుతిస్తూ ఉంటా. ఎందుకని? ఏదొచ్చినా నువ్వు ఉండవు, ఉంటే భూమి మీద నీకు వరకు పోతే నీ దగ్గరకే కదా వచ్చేది, ఇంకాడికి వెళ్తాను. ఎంత గొప్ప ధన్యత. నేనేమంటానంటే, భయంకరమైన పరిస్థితిని దావీదురాజు ఎదుర్కొంటున్నాడు. ఎలా? ఆరాధన ద్వారా, సంఘం స్తుతించడం ద్వారా, కృతజ్ఞత చెల్లించడం. యేసు ప్రభువు వారు ఆ రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞత చెల్లించాడు. మనం ప్రతి విషయాన్ని ఎట్లా ఎత్తుకుని, ఆయన రొట్టెని ఎలా ఎత్తుకున్నాడు, మనలో ఉన్న ప్రతి విషయాన్ని, ప్రతి పరిస్థితిని, మనకొచ్చే మన మానసికంగా కృంగదీసే నెమ్మది లేకుండా కలవరంతో, సమస్యలతో, బాధలతో, నిద్ర పట్టని పరిస్థితి ఏదైనా రొట్టె వలె ఎత్తుపట్టుకు ఆయనలాగా, ప్రభా నీ కృతజ్ఞతలు. ఏంటి? ఆయన రొట్టెత్తుకున్నాడు, నేను ఈ పరిస్థితిని ఎత్తుపట్టుకో, దీన్ని బట్టి నీ కృతజ్ఞతలు. దెబ్బకు నీ దగ్గర నుంచి పారిపోతాడు.
ఆ రొట్టె లాంటి రొట్టె వారి పరిస్థితిని మనం ఎత్తుకోలేకపోతున్నాం. నెత్తిమే పెడుతున్నాం. నెత్తిమే కాదు పట్టుకోవాల్సింది. 2 చేతులు ఎత్తి ప్రభుకి అప్పచెప్పు, ప్రభు చూసుకుంటాడు. ఎన్నో మాట ఇది? 4. 5వ విషయాన్ని చూద్దామా? చాలా టైం అయిపోయినట్టుంది. 5వ మాట రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. చాలా అమ్మ. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం 5వది ఏంటంటే, ఇక మూచేస్తున్నానండి, ఒక 5 నిమిషాలు మూచేస్తాను. అక్కడ 5వ మాట ఏంటంటే వేదన. ఇది భౌతికమైన వేదన కాదు. వేదన అంటే ఈ స్త్రీ పడుతున్న వేదన, ఆ ప్రసవ వేదన. అంటే 5వ మాట ఏంటి? శ్రమలు. ఏంటండి? శ్రమలు. ఆమె పడుతున్న ప్రసవ వేదన అంటే ఏంటి? శ్రమలు. సో శ్రమలు భరిస్తాడు. దావీదు రాజు కూడా అంటాడు, శ్రమలు రాకముందు నేను దారి తప్పి తిరిగితిని, శ్రమలు రావటము నాకు మేలే. ఎందుకు? ఇప్పుడు దేవుని దగ్గర సమకూర్చబడుతున్నాడు. సో ఇక్కడ గమనించాల్సిన 5వ కోణం ఏంటంటే, ఆమె పడుతున్నటువంటి వేదన, ఆ గర్భిణీ స్త్రీ ఆ ప్రసవ వేదన పడుతుంది. ఆ ప్రసవ వేదన అంటే భౌతికమైన ప్రసవ వేదన కాదు. అది ప్రసవ వేదన అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు రాకడం ముందు కానీ లేదా దేవుని రాజ్యానికి ముందు కానీ సంభవించే ఆధ్యాత్మికమైన సంక్షోభం. 2 ప్రసవ వేదన అంటే శాశ్వతమైన ఫలాన్ని కోసం అనుభవించడానికి, ఫలం కోసం అనుభవించే తాత్కాలికమైన వేదన. తర్వాత ప్రసవ వేదన అంటే హింసించబడటం. తర్వాత ప్రసవ వేదన అంటే భయంకరమైన పరిస్థితులు ఎదురవటం. తర్వాత ప్రసవ వేదన అంటే శ్రమలు, ఎంతో గొప్ప శ్రమలు, భయంకరమైన శ్రమలు. మన జీవితంలో ఎన్ని శ్రమలు ఎదుర్కొంటామో అంత మహిమగల సంఘంగా మనం సిద్ధపరచబడతాం. ఎన్ని శ్రమలు అయితే మన జీవితాల్లో ఎదుర్కోవడానికి ఇష్టపడతామో అంత మహిమగల సంఘముగా మనం చేయబడతాం. ఎప్పుడైతే శ్రమలను ఎదుర్కోమో, ఎప్పుడైతే శ్రమలను ఎదుర్కోవడానికి ఇష్టపడమో అప్పుడు మహిమగల సంఘంగా మనం ఉన్నాం. నేను ఒక మాట చెబుతా, ముగిచ్చేస్తాను. దీంట్లో ఎక్కువసేపు చెప్పలేనంటే నాకు చెప్పలే కాదు, టైం లేదు. శ్రమలు ఖచ్చితంగా మనం భరించాలి. నేనేమంటా, పిల్లి మే అంటేను, కుక్క బౌబో అంటేను, సింహం గాండ్రిస్తేను, ఇంకా ఎలుకలు వచ్చి మన ఇంట్లో దూరితేను, ఇంకా బొద్దింకలు వచ్చి కిచెన్లోకి వస్తేను, ఏంటి ప్రతిదానికి ఎగిరిపడి బయటపడిపోయినట్టు కాదు. శ్రమలంటే ప్రతిదాన్ని తట్టుకోవాలి. పిల్లి వస్తే ఎగిరిపడినట్టుగా మే అన్నట్టుగా, మే అంటే భయపడినట్టుగా వచ్చి దేవుని దగ్గరకు వస్తాం. ప్రభా ఇది ఎట్టగాని. ఓ బుద్ధం కనపడగానే ఎగిరిపడినట్టుగా దేవుని దగ్గరకు వస్తాం. అది కాదు. ప్రతిదాన్ని తట్టుకోవటం నేర్చుకోవాలి. ప్రతిదాన్ని తట్టుకోవాలి. బైబిల్ చెబుతున్నమాట శ్రమలు. ఏంటి? శ్రమలు. కాబట్టి ఈమె ప్రసవ వేదన పడుతుంది అని అంటే అర్థం ఏంటంటే ఆమె శ్రమలను భరిస్తుంది. ఈ శ్రమను భరించడం ద్వారాగా 1260 దినములు పోషించబడుతుంది. ఈ ప్రసవ వేదన, ఈ యొక్క శ్రమను భరించకపోతే ఆమె అక్కడికి వెళ్ళేదా? అంటే భరించడం ద్వారానే కానీ ఆమె పోషించబడుతుంది. సంఘం ఎప్పుడైతే ఈ శ్రమను భరిస్తుందో, సంఘం ఎప్పుడైతే యేసుప్రభు ద్వారా యేసుప్రభు ద్వారా కాదు, సాతాను ద్వారా వచ్చిన, దేవుని ద్వారా వచ్చిన శ్రమను ఎప్పుడైతే సంఘం భరిస్తుందో అప్పుడు ఖచ్చితంగా ఏమైంది? మహిమగల సంఘంగా సిద్ధపడి. సో ఈరోజు మన జీవితంలో ప్రసవ వేదన అంటే శ్రమలను ఎదుర్కోవాలి. అర్థమవుతుందండి? శ్రమలు ఎదుర్కోవాలి. కుక్కొచ్చి తుమ్మంగాల్ని దేవా, నక్కొచ్చి తుమ్మంగాల్ని దేవా, పిల్లి వచ్చి కేనంగాల్ని ఇక్కడికి వచ్చి దేవా, అది కాదు. ప్రతి దాన్ని ఎదుర్కోవాలి. మనం ప్రతి దాన్ని ఏం చేయాలి? ఎదుర్కోవాలి. ఇంకా బైబిల్ ఏముంది? మీరు చూడండి, తోడేళ్ల వేషం వేసుకున్న గొర్రెలు లాంటి వాళ్ళు ఉన్నారంట సంఘంలో. బైబిల్ ఉందా లేదా? పౌలు చెబుతాడు లేదా? తోడేళ్ల వేషం ధరించుకున్న గొర్రెలు. దేవుని వాక్యంలో బైబిల్లో కూడా యేసుప్రభువు గారు చెబుతూ వస్తారు కదా. ఎందుకు? తోడేళ్ల మధ్యకి మనల్ని పంపిస్తున్నాడు. ఎందుకు? జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఎదుర్కోవాలి. తోడేళ్ళ లాంటి సంఘంలో ఉన్న గొర్రె తోడేళ్ళని స్వభావం ధరించుకుని గొర్రెలాంటి చర్మం కలిగిన వారి ద్వారా వచ్చే శ్రమలు కూడా ఎదుర్కోవాలి. లోకంలో నుండి వచ్చే శ్రమలు ఎదుర్కోవాలా, సాతాను ద్వారా వచ్చే శ్రమలను ఎదుర్కోవాలి. ప్రతి శ్రమను నువ్వు ఎదుర్కొన్నప్పుడే ఒక మెట్టు నువ్వు వెదిగి మహిమగల సంఘం సిద్ధపడి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి వారసుడు. నేనంట ప్రతి శ్రమని, ఇక ఏమంటారు తెలుగులో పితుర్లు చెవటం అంటారు, ఇంకోటి ఏమంటారు సాడీలు చెవటం అంటారు, ఇంకోటి ఏం చేస్తారు కంప్లైంట్స్. అసలు ఇవి ఉండకూడదు. ఏం చేయాలా?
ఏ కాడికి దేవునికి అప్పచెప్పి ప్రభా దీని ద్వారా నాకు ఏం నేర్పించాలనుకున్నావు, దీని ద్వారా నువ్వు మహిమ పొంది నన్నే మార్గంలో నడిపించాలనుకున్నావు, అది నేర్పించు. ప్రతి శ్రమను మనం ఎదుర్కోవాలి, అప్పుడే మన జీవితం ఎంత మాదిరికరంగా ఉంటుంది. ఇదన్నమాట 5. 6 విషయాన్ని చూద్దామా రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఈ ప్రసవ వేదన అంటే అర్థం ఏంటి? ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నిలిచి వాటిని భూమి మీద పడవేసెను. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది 6వదిగా. ఈ ప్రసవ వేదన భౌతికమైన ప్రసవ వేదన కాదు. ఈ ప్రసవ వేదన అంటే నిరీక్షణతో కూడిన బాధ. ఈ ప్రసవ వేదన అంటే అర్థం ఏంటండి? నిరీక్షణతో కూడిన బాధ. నువ్వు ఈ ప్రసవ వేదన పడుతుందంటే అర్థం ఏంటి? ఈ ప్రసవ వేదన కారణం ఏంటి? ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ? ఒక కుమారుడు పుడతాడు, పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు అతను? దేవుని సింహాసనం ఎదుడు కొనుక్కోబడుతున్నాడు. ఇప్పుడు ప్రసవ వేదన కారణం ఏంటి? ఒక నిరీక్షణ ఉంది, అవునా కదండి? కాబట్టి నిరీక్షణతో కూడినటువంటి బాధ అది. ప్రసవ వేదన అంటే అర్థం ఏంటంటే, ఆ ప్రసవ వేదన అంటే అర్థం ఏంటి? క్రీస్తు రాకడానికి ముందు, దేవుని రాజ్యానికి ముందు సంభవించే ఆధ్యాత్మికమైనటువంటి సంక్షోభం. ప్రసవ వేదన అంటే ఏంటి? శాశ్వత ఫలం కోసం అనుభవించే తాత్కాలికమైన వేదన. ప్రసవ వేదన అంటే అర్థం ఏంటి? హింసించబడటం, హింస. ప్రసవ వేదన అంటే అర్థం ఏంటి? భయంకరమైన పరిస్థితులు. ప్రసవ వేదన అంటే అర్థం ఏంటి? శ్రమ. ప్రసవ వేదన అంటే అర్థం ఏంటంటే నిరీక్షణతో కూడిన బాధ. అంటే నిరీక్షించబడిన వాళ్ళు బాధపడతాం కాదు. ఏదైతే మనకు ఈ బాధలన్నీ కూడా దేని కొరకు అంటే ఒక నిరీక్షణ ఉంది. అంటే ప్రతి బాధను మనం అనిపిస్తున్నాం. ఈ ప్రసవ వేదన అంటే ఏంటి? ఒక బాధను భరిస్తుంది. క్షమించండి, ఎందుకు ఆ బాధను భరిస్తున్నామే? చెప్పండి, ఎందుకు ఆ బాధను భరిస్తుంది? ఒక నిరీక్షణ. మానవుడి జీవితంలో ఏముందండి? ఒక నిరీక్షణ. మనం ఎదుర్కొనే ప్రతి బాధ మనకు ఒక నిరీక్షణతో కూడినది. ఎలాంటిదండి? నిరీక్షణతో కూడింది. కానీ ఏమో ప్రసవ వేదన దేంటంటే, ప్రసవ వేదన దేని సాదృశ్యం ఉందంటే ఒక నిరీక్షణతో కూడిన వారికి కలిగే బాధకు సాదృశ్యం ఉంది. ఈరోజు మనం ఎలాంటి నిరీక్షణ కలిగి ఉంటామో తద్వారా మనకి ఎన్ని బాధలు అయితే వస్తాయో అవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయండి? మహిమగల సంఘంగా సిద్ధపరచబడుతుంది. సో ఈరోజు మనం ప్రతి బాధను ఎదుర్కోవాలి. మన జీవితంలో ఎదురయ్యే నిరీక్షణతో కూడిన ప్రతి బాధను మనం ఎదుర్కోవాలి. ఎప్పుడైతే నిరీక్షణతో కూడిన ప్రతి బాధను మనం ఎదుర్కొంటామో అప్పుడు ఏం జరుగుతుందండి? మహిమగల సంఘంగా సిద్ధపరచబడుతుంది. నిరీక్షణతో కూడిన బాధ అంటే ఏంటి? పౌలు ఉన్నాడు, ఏమంటాడు? మంచి పోరాటం పోరాడాను కదా, మంచి పోరాటం పోరాడాను, నా కొరకు నీతి కిరీటం ఉంది. అంతే అర్థం ఏంటి? అతడు నిరీక్షణతో కూడిన బాధలు అనుభవించాడు, తద్వారా ఏమైంది? మహిమగల సంఘంగా చేయబడుతుంది, నీతి కిరీటం ఉంది. అంటే మనం ఒక నిరీక్షణ ఉంది మనం పడే బాధలకి. ఏంటి ఆ నిరీక్షణ? ఏముంది? నేను మన కూడా చెప్పి ఆదివారం నాకు కొద్ది రోజుల క్రితం ఇదే ఆలోచన వచ్చింది. ఏంటి? ఇప్పుడు ఈ మెన్నొప్పి ఉండిద్ది, నేను దేవుని రాజ్యానికి వెళ్తే కూడా నాతో పాటు వచ్చిద్దా? మరి ఇంకెందుకు నా బాధ? ఈ లోకంలో ఉన్నంతకాలమే కదా, భరిద్దాం. అది ఎప్పుడు వరకు ఉంటుందంటే, ఈ మెండప్పులు ఎప్పుడు వరకు ఉంటాయి? సహజంగా తగ్గితే దేవుని చిత్తం అయితే తగ్గొచ్చు, లేకపోతే నేను పోయేంత వరకైనా లేదా ప్రభు వచ్చేంత వరకైనా. ఈ రెండింటిలో ఏదో జరిగేంత వరకే కదా. ఆ తర్వాత ఉంటాయా? నేను పోయిన తర్వాత ఉండవు, నా ఆత్మీయ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉండవు, లేదా ప్రభు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత నేను ఎత్తబడిన తర్వాత కూడా ఉండదు. అప్పటి వరకే. అంటే ఈ బాధలు ఎందుకు భరిస్తున్నాము? ఈ బాధల తర్వాత నా ప్రభు వస్తాడు, లేదా నేను ప్రభు దగ్గరికి వెళ్ళినా, ప్రభు నా దగ్గరికి వచ్చినా ఇక నాకు ఉండవు, నా ప్రభు దగ్గరే నేను సంతోషంగా ఉంటాయి, ఈ బాధలు నాకు లేవు. అదే కదా నిరీక్షణ. ఇప్పుడు ఈ బాధలు దేని భరిస్తున్నాం? ఈ బాధలు దేనికంటే ఆ నిరీక్షణతో కూడిన దాని కొరకు. ప్రియులారా, నిరీక్షణతో కూడిన బాధ అంటే మనం దేని గురించి అయితే నిరీక్షణ కలిగి ఉంటామో దాని విషయంలో మనకు బాధలు అవుతాయి. సరే, బాధలు వస్తాయి. ఆ ప్రతి బాధను కూడా మనం ఎదుర్కొన్నప్పుడు ఏం జరిగింది? ఈ నిరీక్షణతో కూడిన బాధ నీకేమైంది? ఒక మహిమగల కిరీటంగా సిద్ధపరచబడేది. అప్పుడే నువ్వు మహిమగల సంఘాన్ని అవుతావు, మహిమగల సంఘంగా చేయబడతావు. ప్రసవ వేదన అంటే నిరీక్షణతో కూడిన దాని విషయమై పొందే బాధ. ఓ మాటలో చెప్పాలంటే నిరీక్షణతో కూడిన దాని విషయమై పొందేటటువంటి బాధ. నువ్వు అబ్రహాం ఉన్నాడు, పునాదులు గల పట్టణం ఉందని నిరీక్షించాడా లేదా? అక్కడ ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటూ వెళ్తాడు. ఇస్సాకు, యాకోబు, మోషే, మరి వీళ్ళందరూ నిరీక్షణ ఉందా లేదా? ఉంది. హానోకు కానీ దేవునితో నడిచిన వారు ఉంటారు లేరా? మరి వీళ్ళందరూ కారణం ఏంటి? నోవాహు కూడా ఆ దినాల్లో ఓడ కట్టమంటే ఎందుకు కట్టాడు? అన్ని పరిస్థితులు, అన్ని బాధలు కూడా తట్టుకుంటే ఎందుకు కట్టాడు? ఒక నిరీక్షణ. దాని కొరకు ఎన్నో బాధలు భరిస్తూ వచ్చారు.
తద్వారా ఏమైంది? బహుమానం. కాబట్టి ఈ యొక్క మనం దేని విషయం అయితే నిరీక్షణ కలిగి ఉండాము, ఖచ్చితంగా నేను చెబుతున్నా, యథార్థ హృదయంతో చెబుతున్నా, మన దేవుడు ఉన్నాడు, ఆయన పరమందు ఉన్నాడు, ఆయన దగ్గరికి మనం వెళ్తున్నాం. ఇది మటుకు వాస్తవం. ఆయన మనల్ని తీసుకోవడం కొరకే తన దూతల చేత ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది మటుకు వాస్తవం, రాసి పెట్టుకోండి. మనం ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన తన దూతల చేత మనల్ని వెల్కమ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దూతలు సిద్ధంగా ఉండే మనల్ని పరలోకానికి ఆహ్వానించడానికి. అయ్యా మీకోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు, రండి రండి త్వరగా రండి, పరలోకానికి రండి. ఆహ్వానించడానికి ఎదురు చూస్తున్నాయి దూతలు. ఇది వాస్తవం. ఎందుకు తెలుసండి? దూతలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకోసం? ఎప్పుడు వస్తారు ఈ పరిశుద్ధులందరూ పరలోక రాజ్యం, ఎప్పుడు నిండిపోయి దేవుణ్ణి ఎప్పుడు గణపరుస్తారు ఈ పరిశుద్ధులందరూ కలిపి అని చెప్పని, పరలోక రాజ్యం పరిశుద్ధుల చేత ఎప్పుడు నింపబడింది అని దూతలు కూడా ఎదురు చూస్తున్నాయి ఆహ్వానం పొందటానికి, ఆహ్వానం పలకటానికి. ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు పరలోకానికి వెళ్తే, ప్రభు వస్తే, మనం ఇలా ఎత్తబడితే, సంఘంగా ప్రభు దగ్గరికి ఎత్తబడిన తర్వాత, మధ్యాకాశానికి వెళ్ళి బహుమానం పొందిన తర్వాత పరలోకానికి వెళ్తుంటే దోతలే అంటాయి, అయ్యా రాయా ఎన్ని శ్రమలు పడ్డావయ్యా మహిమదాసు, ఆ నరసపుల్లో ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని మెడనొప్పులు, ఎన్ని బాధలు, దాదా నీ కొరకు చూడు ఎంత బహుమానం ఉందో, వెళ్ళి సంతోషంగా ఉండయ్యా, నీ దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు పడ్డ బాధలు మర్చిపోయి నీ దేవుని సంతోషించిపో, ఆయన నీకు ఆనందం ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు, పో త్వరగా వెళ్ళు లోపలికి. అయ్యా నా భార్య రాలేదే, నా పిల్లలు రాలేదే, అయ్యా నా కుటుంబీకులు వాళ్ళ సంగతి నీకెందుకు, నువ్వు వెళ్ళిపో ఫస్ట్. పొరపాటున సుగుణమ్మకెళ్ళయ్యా నువ్వు గొప్పోడివి, నా బిడ్డలు కూడా రావాలి, నా కుమారుడు కోడళ్ళు, వాళ్ళు వచ్చేదాకా ఏడా ఉంటానంటే ఇళ్ళకి కాడకంటాడు. అర్థమవుతుందండి? ఆహ్వానం పలుకుతున్న దేవదూతలు ఎప్పుడు వస్తారా? పరిశుద్ధులు భూమి మీద క్రీస్తు స్వరక్తం ద్వారా కడగబడిన పరిశుద్ధులు, ఆ పరిశుద్ధులకు మూల పురుషుడైన యేసు ప్రభువు పరలోకానికి పోయి ఆహ్వానం ద్వారా పిలువబడి వచ్చాడు పరలోకానికి. అది హెబ్రీ 2లో రాయబడుతూ వచ్చింది. దూతల కంటే కొంచెం తక్కువ చేయబడిన యేసు శిలువ మరణం పొందిన తర్వాత మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన వారుగా ఆయన చూస్తున్న పరలోకానికి వెళ్ళిన విషయం. అంటే ఆ పరిశుద్ధుడు ఎలా మొదటి వాడు ఎలా వచ్చాడో, ఆయన రక్తం ద్వారా కడగబడిన వాళ్ళందరూ కూడా అలాగే బహుమానం పొంది పరలోకానికి వెళ్ళాలి. ఇప్పుడు దేవదూతలు ఎదురు చూస్తున్నాయి ఎప్పుడు వస్తారా అని. ఎప్పుడు వస్తాను నేను అనుకుంటా, దేవదూతలకు దేవుడు ఒక అవకాశం ఇచ్చి, నువ్వు వెళ్ళి నా పరిశుద్ధులతో మాట్లాడమని అవకాశం ఇస్తే అవి ఏం మాట్లాడితే తెలుసా? చాలు అయిపోయింది, త్వరగా వచ్చే దేవుని రాజ్యానికి అని చెబుతాయి. నేను అనుకుంటున్నాను, వద్దు నువ్వు ఈ లోకంలో వద్దు, నీ టైం అయిపోయింది, నీకు బహుమానం చాలా ఉంది, దేవుని దగ్గర చాలా బహుమానం సిద్ధపరచబడింది, నువ్వు వచ్చే ఎక్కడి నుంచి అని చెప్పని త్వరగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడని చెప్పి చెబుతాయి దేవదూతలు. నేను అనుకుంటున్నాను మీకోసం మేము ఎదురు చూస్తున్నాం. చూడండి బైబిల్ ఆ మాటకి అవి ఎదురు చూస్తున్నాయి అన్నదానికి ఒక మాట చెప్పమంటారా? బైబిల్లోనుంది, భూమి మీద ఒక పాపి తన పాప తప్పిపోయిన వాడైనా, లేదంటే ఒక పాపి తన పాపలు ఒప్పుకుంటే పరలోకం నుండి దేవదూతలు ఏం చేస్తున్నాయండి? ఏం చెప్తాయమ్మా? వాక్యం తెలుసు. ఇంకా తొంగి చూస్తాయి. ఎందుకు? ఒక పాపి రక్షించబడుతున్నాడు. అరే మనం రక్షించబడుతున్న దేవదూతలు తొంగి చూస్తున్నప్పుడు మనం పరలోకానికి వెళ్తున్నాం అంటే దేవదూతలు ఎలా ఆహ్వానిస్తే అర్థం చేసుకోండి. కానీ ఒకటే మన శుభప్రదమైన నిరీక్షణ, ఈ క్షణాన్ని ఈ లోకం విడిచిపెట్టిన మన తండ్రి అంటూ ఉన్నాడు మన పరలోకమందు. ఆయన సింహాసనాసీనుడై, ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం చేసుకున్న మహోన్నతుడైన దేవుడు మనకు ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళటమే ఆయన నీకు ఘనస్వాగతం. కొంతమంది అనేకుల్ని స్వాగతం పలుకుతారు. ఎలా? రెడ్ కార్పెట్ వేస్తారు, రెడ్ కార్పెట్ వేసి దాని మీద నడవమని చెబుతారు. కానీ ఆయన దేవదూతల్ని నీకు ముందర పంపిస్తున్నాడు. ఇక దేవదూతల మధ్యలో కూడా నువ్వు నడుచుకుంటా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి బాగుండా నా కుమారుడా, తండ్రి ఎట్లుండవు, ఇన్నాళ్ళు చూడాలనుకున్నా, నీ కుమారుని రక్తం ద్వారా నన్ను పరిశుద్ధుడిగా చేసి, పరిశుద్ధత లేకుండా ఎవడో చూడలేడు కదా, ఆ పరిశుద్ధత ద్వారా నేను చూసి దాన్ని తెచ్చావు, బాగుండావా తండ్రి, బాగుండా నా కుమారుడా, ఇట్రా నువ్వు భూమి మీద ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని అవమానాలు పడ్డా అని మర్చిపో, ఇదిగో నీ కొరకు ఈ సింహాసనం ఉంది, స్వాతంత్రించుకో, ఆడ కూర్చో, నీకేం కావాలో అది చూసుకో. ఎంత సంతోషం, ఎంత ఆనందం. నిరీక్షణ, మనం పెట్టుకున్న నిరీక్షణ విషయమై భూమి మీద బాధలు వస్తాయి. ఆ బాధను తట్టుకున్నప్పుడే నీ నిరీక్షణ ప్రతిఫలం ఉంది. ఇదన్నో మాట 6. 7వ విషయాన్ని చూద్దామా? అంటే ప్రకటన గ్రంథం, ఈ మాట కోసం ఎక్కువ ఎదురు చూస్తాం. 7వ మాట కోసం ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన 12:2. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను
10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నిలిచి వాటిని భూమి మీద పడవేసెను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగి చాలమ్మా. కాబట్టి ఇక్కడ చూస్తున్న 7వ మాట భౌతికమైన ప్రసవ వేదన కాదు. ఇక్కడ మనం చూస్తున్నాం దగ్గర నుండి ప్రసవ వేదన అంటే 7వదిగా చూసినట్టయితే ఏంటి? పరీక్ష. ఈ ప్రసవ వేదన అంటే అర్థం ఏంటండి? పరీక్ష. భయంకరమైన పరీక్షలా ఉంది. ఏంటి ఆ పరీక్ష? ఓ పక్కేమో డెలివరీ అవ్వాలి. డెలివరీ అయితే ఎవరుండారు? కింద ఘట సర్పం ఉంది. ఇప్పుడు ఏమో డెలివరీ అవ్వాలా, డెలివరీని ఆపుకోవాలా? నొప్పులు బాధనే. మరి డెలివరీ అయితే ఏముందాడా? ఇప్పుడు ఘట సర్పం ఎప్పుడు కనితే అప్పుడు మింగడానికి ఘట సర్పం ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఘట సర్పము మింగటం కొరకే ఆమె డెలివరీ అవ్వాలా, లేదా బిడ్డను కాపాడుకోవడానికి ఆమె డెలివరీ అవ్వకుండా ఆగాల? పరీక్ష. కానీ ఆ పరీక్షలో ఏం జరుగుతుంది? డెలివరీ అయింది, దేవుడు చూసుకుంటాడని. ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చిందండి? ఆ బిడ్డ దేవుని సింహాసనం ఎదుటికి కొనుక్కోబడ్డాడు. పుట్టంగానే ఒక మాట చెప్పమంటారా? మనం కూడా చెప్పా, ఆ బిడ్డ పుట్టిన తర్వాతే పరలోకంలో యుద్ధం జరుగుతుంది. మెయిన్ ఆ బిడ్డ వల్లే పరలోకంలో ఒక యుద్ధం జరుగుతుంది తెలుసా? ఈమె కన్నటువంటి ఒక బిడ్డ వల్లే పరలోకంలో గొప్ప యుద్ధం జరుగుతుంది తెలుసా మీకు? ఎంత తర్వాత మీకు అర్థమయ్యేటట్టు చెబుతా. కాబట్టి పరీక్ష, ఈ ప్రసవ వేదన భౌతికమైన ప్రసవ వేదన కాదు. ఇది ఏంటి ప్రసవ వేదన అంటే? పరీక్ష. గొప్ప పరీక్ష ఆమె ఎదుటి కనబడింది ప్రసవ వేదన అంటే. ఇప్పుడు ఏముందాడా? ఘట సర్పం ఉంది, కానీ ఏమో డెలివరీ అవ్వాల్సిందే. అయిద్దా లేదా? అవటమైతే అవ్వాల్సిందే. ఏం జరుగుతుందండి? పరీక్ష. కానీ ఆ పరీక్షలో ఏమేమైంది? విజయాన్ని పొందుకుంది, నిలబడింది. ఘట సర్పం కాదు, ఏది కూడా ఏం చేయలేదు. నేను డెలివరీ పొందేటటువంటి బిడ్డని ఏం చేయలేదని ఏం చేసిందండి? నిరీక్షణ ఉంది. ఆ పరీక్షలో నిలబడింది. ఇప్పుడు ఏం జరిగింది? ఆమె 1200 దినములు 60 దినములు ఏమైంది? పోషించబడుతుంది. ఏంటంటే పరీక్ష. మన జీవితాల్లో మనం ఏం చేయాలా? పరీక్షను ఎదుర్కోవాలి. ఏం ఎదుర్కోవాలండి? పరీక్షను. ఎప్పుడైతే మన జీవితాల్లో ప్రతి పరిస్థితిని, ప్రతి పరీక్షను ఎదుర్కొంటామో, అది దేవుని ద్వారా వచ్చిన, సాతాను ద్వారా వచ్చిన, మనుషుల ద్వారా వచ్చిన ప్రతి పరీక్ష, మనం ఏదైతే పరీక్షించబడతామో ప్రతి పరీక్షను మనం ఎదుర్కొన్నప్పుడు ఏమైంది? ఖచ్చితంగా మహిమగల సంఘంగా చేయబడతాం. ఇప్పుడు చూడండి, ఆమె ప్రసవ వేదన అంటే, ఆమె ప్రసవ వేదన ద్వారా మహిమగల సంఘాన్ని సూచన ఉంది. ప్రసవ వేదన అంటే ఏంటి? భౌతికమైన ప్రసవ వేదన కాదు. క్రీస్తు రెండో రాకడ ముందు కానీ దేవుని రాజ్యాన్ని ముందు కానీ సంభవించే ఆధ్యాత్మికమైన సంక్షోభాన్ని చూపిస్తుంది ఆమె ప్రసవ వేదన. ఆమె ప్రసవ వేదన శాశ్వతమైన ఫలం కోసం అనుభవించే తాత్కాలికమైనటువంటి వేదన చూపిస్తుంది. ఆమె ప్రసవ వేదన హింసించబడతాన్ని సూచిస్తుంది. 4 ఆమె ప్రసవ వేదన భయంకరమైన పరిస్థితులకి. 5 ఆమె ప్రసవ వేదన శ్రమలు. 6 ఆమె ప్రసవ వేదన నిరీక్షణతో కూడిన బాధ, నిరీక్షణతో కూడిన దాని విషయమైన బాధ, నిరీక్షణ కలిగి ఉన్నందుకు. 7 ఆమె ప్రసవ వేదన పరీక్షలు. ఈ ప్రసవ వేదన అంటే ఇదే ఆమె జీవితాల్లో ఎదుర్కొన్న ప్రసవ వేదన. ఇంకా చాలా ఉంది ఆమె గురించి అర్థాలు, అవి తర్వాత చూద్దాం. ఈ ప్రసవ వేదన అంటే నాకు తెలిసినంత వరకు బైబిల్లో ప్రభు నాకు బయలుపరిచింది ఇది. సో ఇవే ఆమె జీవితాల్లో ఎదురవుతున్న ప్రసవ వేదన. ఇలాంటి ప్రసవ వేదన అనుభవించడం ద్వారా ఏం జరిగిందండి? ఏం జరిగింది? చక్కగా డెలివరీ అయింది. ఏమవుతూ వచ్చింది? ఎట్లా డెలివరీ అయినా 1260 దినములు పోషించబడుతుంది. తన బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సింహాసనం ఎదుటికి వెళ్ళిపోతున్నాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి. అంటే సంఘము ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ప్రసవ వేదన భరిస్తే ఖచ్చితంగా దేవుని సింహాసనం ఎదుటికి వెళ్ళి మహిమగల సంఘంగా మనం సిద్ధపరచబడతాం. అలా మహిమగల సంఘంగా ఉండి ఆడికెళ్ళి సిద్ధపడతాం కదా, అలా మహిమగల సంఘంగా ఉండి దేవుని సింహాసనం ఎదుటికి వెళ్తాం మనం. సో అలా మహిమగల సంఘంగా యమలో నుండి వచ్చిన ఆయనగా ఆ బిడ్డ అంటే. సో ఈ ప్రసవ వేదన మనం భరిస్తే మనలో నుండి వచ్చినటువంటి క్రైస్తవ విశ్వాస జీవితము మహిమగల సంఘంగా చేయబడి బహుమానం పొందేది ఉంటుంది. సో అట్లా మనం బహుమానం పొందినట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి చివరి ప్రార్థన చేసుకుందాం, అటు తర్వాత ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రాముఖ్యంగా మరి ఎవరెవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళందరూ కొరకు కూడా మీరు ఇంటికి వెళ్తారు, తర్వాత కూడా ప్రార్థన చేయండి. సంఘక్షేమం కొరకు ప్రభుత్వం అయితే వచ్చే వారంలో VBS కొరకు కూడా ప్రార్థన చేయండి. మన దగ్గర కూడా హెబ్రోన్లో జరుగుతున్న VBS యూత్ క్యాంప్ కొరకు కూడా ప్రభుత్వం అయితే మే నెలలో 26 తారీఖు నుండి 31 తారీఖు వరకు ఉంటుంది. ఈ యొక్క VBS కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా ఎంతోమంది బలహీనంగా ఉండే వారి కొరకు భవిష్యత్తు మన దగ్గర కూడా వచ్చే వారం నుండి VBS కొరకు కూడా అన్నిటి కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత మాకు మా మేనగోళ్ళు రమ్య అనే పాప వివాహం ఉంది. ప్రభుత్వం అయితే సోమవారం వివాహం కొరకు కూడా మరి మేము వెళ్ళాలా. సో నేను ఒక్కనే వెళ్తాను. ఈ ప్రయాణం కొరకు కూడా సండే కూడాను వీటి కొరకు కూడా ప్రార్థన చేయండి. సంఘక్షేమం కొరకు, సంఘం యొక్క హక్కుల కొరకు కూడా ప్రార్థన చేయండి. కరెంట్ లేదు, మనం లైట్లతో చాలా ఇబ్బంది పడుతున్నాం. సో కరెంట్ కూడా రావడం కొరకు కూడా దేవుడు సమకూర్చడం కొరకు కూడా
ప్రార్థన చేయండి. సరే, చివరి ప్రార్థన ఆశ్రమంతో వాక్య పులుగులు మనం జీవించిన కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సుబ్బారావు పూర్ణమక్కకు జ్వరం అంటే ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుంటాం, చేయండి అన్న. సుబ్బారావు పెట్టేసి శాలెం కొరకు చేయండి, చేయండి. ఒక్క నిమిషం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రభు యేసయ్య, ఈరోజు ఇక్కడ మేము బ్రదర్ సిస్టర్ అందరూ వచ్చాం ప్రభు హెబ్రోన్ చర్చిలకి. ఇక్కడ మీరు మా బ్రదర్ ద్వారా అందించిన వాక్యములు స్త్రీ ప్రసవ వేదన గురించి చెప్పడం జరిగింది ప్రభు. ఇలా మొత్తము 7 కోణాల్లో ఫస్ట్ది ప్రభు రాకమునకు జరపే సంక్షోభమును ఎదుర్కొనటం, రెండోది శాశ్వతమైన ఫలితం కోసం సంభవించే తాత్కాలిక వేదన, సంఘం హింసించబడడం, భయంకరమైన పరిస్థితులు, శ్రమలు భరించడం, నిరీక్షణతో కూడిన బాధను ఎదుర్కొనడం, చివరిగా పరీక్ష ప్రభు. ఈ బ్రదర్ చెప్పిన యొక్క వాక్యము సరే ఇవన్నీ ఎదుర్కొంటే చివరికి మహిమ గల సంఘముగా ఉంటుందని తెలియడం జరిగింది ప్రభు. విన్న వాక్యం మా హృదయంలోకి వెళ్ళి మేము వాక్యానుసారంగా నడవాలని కోరుకుంటున్నాం ప్రభు. అలానే బయట అన్నిళ్ళు కూడా ఈ వాక్యం చెప్పి వాళ్ళను కూడా మీ మంచి మార్గం నడిపించాలని కోరుకుంటూ యేసునామములో అడిగి ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. తొట్టెలు కూడా మనం కాపాడుకును, తన మహిమదటి మహానందంతో నిర్దోషం నిలబెట్టుకును, శక్తి గల రక్షకుడు యేసు ప్రభువు యొక్క కృప, ప్రేమ, సమాధానం ఇప్పుడు చెడు వచ్చిన వారికి పూర్ణిమకు ఆరోగ్యం కొరకును, శాలయం కొరకును, ఇక్కడ చేరు వచ్చిన బిడ్డలందరూ కొరకును, VBS కొరకును, ఆయా పరిచర్య అన్నిటి కొరకును, ఇప్పుడు హెబ్రోన్ VBS, ఇక్కడ కూడా నర్సపూర్ ఎల్షద్ద VBS మరి యూత్ క్యాంప్ కొరకును, ఇప్పుడు ఎల్లప్పుడు మా ప్రయాణాలన్నింటిలో కూడా సంఘం అక్కర్లు కరెంట్ విషయంలో కూడా దేవుని కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడేండి, సహాయం చేయను గాక. ఆమేన్.